ప్రియమైన దైవజనాంగమా, మహాగణుడైన దేవుడు మనల్ని ప్రేమించటం, మనల్ని ఆయనకు పిల్లలుగా స్వీకరించటం, ఆయన పిల్లలయ్యే అధికారాన్ని మనందరికీ అనుగ్రహించటం, ఆయనతో పాటుగా కూర్చునే అవకాశాన్ని మనందరికీ ఇవ్వడం, ఇవి సామాన్యమైన సంగతులు కాదు. చాలా గొప్పవి, చాలా ఉన్నతమైనవి. అర్హత లేని వారిని అందలాలు ఎక్కించినవి. ఏ అర్హత లేని మనకింత గొప్ప అర్హతనిచ్చిన దేవునికి నిరంతరము స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ఇలాంటి గొప్పదైన ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించారు. ఆత్మీయ ఐశ్వర్యాన్ని, ఆత్మీయ ఆనందాన్ని, ఆత్మీయ సంతోషాన్ని మనకి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం అక్కడితో ఆగిపోలేదు. పాపక్షమాపణతో వాగ్దానం ఆగిపోలేదు. పాపక్షమాపణ తర్వాత నిత్య జీవాన్ని యుగయుగాలు మీరు స్వతంత్రించుకుంటారు. ఏ లోకాన్ని చూసైతే మీరు ఆనందపడుతున్నారో, ఏ లోకాన్ని చూసైతే మీరు సంతోషపడుతున్నారో, ఏ లోకంలో అయితే మీరు ఆహ్లాదకరమైన ప్రాంతాలకు ట్రిప్పులకు వెళ్ళాలని ఆశపడుతున్నారో, ఏ లోకంలో అయితే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ఎంజాయ్ చేయాలని ఇష్టపడుతున్నారో, అంతకంటే కొన్ని వేల రెట్లు అత్యధికమైన ఆనందాన్ని ఇచ్చే ఒక లోకం, ఆత్మల లోకం. ఆ ఆత్మల లోకంలో శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం తప్ప ఏడుపైనను, దుఃఖమైనను, కన్నీరైనను అక్కడ ఉండదు అని చెప్పి, అలాంటి వాగ్దాన పరలోకాన్ని, వాగ్దాన దేశాన్ని మనుష్యులుగా మనందరికీ ఇవ్వాలని దేవుడు మనకి వాగ్దానం చేశాడు. దాని పేరే నిత్యజీవం. నిత్యజీవమును అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అని అనేక మార్లు మనం అందరం గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇది దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం. దాని కొరకు ఎదురు చూస్తున్నాం, నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నాం, వెళ్ళబోతున్నాం అనే నమ్మకంతో ఉన్నాం, వెళతామనే నిశ్చయతతో ఉన్నాం. తప్పకుండా దేవుడు ఆ సంతోషాన్ని మనందరికీ ఇస్తాడు. అందుకే పరిచర్యలో పాడబడుతున్నాం. ఇది తప్ప మరొక ఆలోచన లేదు. దేవుడు మనకిచ్చింది అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే ఎక్కువైనది. ఈ లోకంలో ఇచ్చే వాటికంటే కూడా ఘనమైనది దేవుడు ఇచ్చాడు. అందుకే దానితో పోల్చుకుంటే ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చేవి దానితో సరిపోయేవి కావు. ఈ లోకంలో సాధారణంగా మనుషులు కోరుకుంటారు, మాకు డబ్బులు ప్రభువా, ఆర్థికంగా మమ్మల్ని బలపరచు, ఆర్థికంగా మమ్మల్ని అభివృద్ధి పరచు కోరుకుంటారు. అలాగే ఈ లోకంలో ఉద్యోగాలు ఇవ్వమని కోరుకుంటారు, పిల్లల్ని ఇవ్వమని కోరుకుంటారు, కుటుంబంలో శాంతి సమాధానాలు ఇవ్వమని కోరుకుంటారు. ముఖ్యంగా ఎక్కువ శాతం మంది శరీరంలో ఆరోగ్యం ఇవ్వమని, స్వస్థత ఇవ్వమని కోరుకుంటారు. లేదా పిల్లలు స్థిరపడాలని, బాగుపడాలని, నిలబడాలని, ఆత్మీయంగా ఏదో వర్ధిల్లాలని రకరకాలుగా దేవుడిని అడుగుతారు, ప్రార్థిస్తారు, విన్నపాలు తెలియజేస్తారు. మంచిదే. అయితే వీటన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహించడం కంటే కూడా గొప్పది ముందే మనకు అనుగ్రహించి మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నీ కూడా శాశ్వత కాలం మనతో ఉండేవి కావు. నువ్వు ఎంత గొప్ప స్థితిలోకి ఎదిగినా, నీ స్థితిగతులు ఎంత దేవుడు మార్చినా, నీ వేదన ఎంత తొలగించినా, నీకెంత స్వస్థత అనుగ్రహించినా, నీకెంత ఆర్థిక అభివృద్ధి దయచేసినా, నీకు ఎన్ని డబ్బులు ఇచ్చినా, నిన్ను ఎంత పెద్ద ఉద్యోగంలో కూర్చోబెట్టినా, ఇవన్నీ కూడా తాత్కాలికమే తప్ప శాశ్వతంగా ఉండేవి కావు. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. మరణంతో మొత్తం తెంపుకుని వెళ్ళిపోతాం. ఒక్క మరణం మొత్తాన్ని తెంపేస్తుంది, శాశ్వతంగా తెంపేస్తుంది. అలా తెంపుకొని వెళ్ళిపోతాం మనం. మరణం రాగానే అన్నీ తెగిపోయాయి. ఇక దేంతోనూ మనకేం లేదు, కనెక్షన్ లేదు. ఒక్క మరణదినం ఈ భూలోకపు వాతావరణంలో నుండే నేను తీసుకెళ్ళిపోయింది. ఇక ఈ వాతావరణంలోనికే నువ్వు రావు. అసలు ఈ వాతావరణపు ఆలోచనలు కూడా నీకు రానంత దూరం వెళ్ళిపోతావు మరణంతో. ఒకసారి తెగిపోయావా, ఎంత దూరం వెళ్ళిపోతావో, ఎవ్వరికీ అందనంత దూరం వెళ్ళిపోతావు, ఎవ్వరికీ దొరకనంత దూరం వెళ్ళిపోతావు. అలాంటి ఒక స్థితి రాబోతుంది. గనుక ఇక్కడ నీకు ఎంత గొప్ప ఆశీర్వాదం ఈ తాత్కాలిక జీవితంలో దేవుడు ఇచ్చినప్పటికీ కూడా అది శాశ్వతమైన ఆనందంతో సరైనది కాదు, సరిపోయేది కాదు. శాశ్వతమైన సంతోషంతో సరిపోయేది కాదు. ఇదంతా తాత్కాలికం, ఇదంతా అశాశ్వతం. అయితే దేవుడు మనకి చేసినటువంటి వాగ్దానాన్ని, దేవుడు మనకిచ్చిన బహుమానాన్ని మనం గమనిస్తే, ప్రియమైన దేవుని సంగమా, దీనికంటే ముందే వీటన్నిటికంటే ముందే అదిచ్చి మనల్ని పిలిచాడు. అందులో మొట్టమొదటిది నిత్యజీవం, దానికంటే ముందు అత్యంత అమూల్యమైనది పాపక్షమాపణ, దానికంటే గొప్పది ఆయన సింహాసనమందు మనల్ని కూర్చోబెట్టుకోవడం. ఇలాంటి అత్యద్భుతమైన వాగ్దానాలు క్రైస్తవ సంఘానికి చేయబడ్డాయి, క్రైస్తవ సమాజానికి చేయబడ్డాయి. ఈ వాగ్దానాల యందు నిరీక్షణ ఉంచి, విశ్వాసం ఉంచి మనం ప్రభు పనిలో కొనసాగుతున్నాం. మరి ఇంత చేసినప్పుడు మనకి దేవుని ఎడల ఏముండాలి అంటే కృతజ్ఞత ఉండాలి. ఇంత చేసినప్పుడు ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. కానీ సాతాను ఏం చేస్తాడంటే
ఆ కృతజ్ఞత భావనను తీసివేసి లోకానుసారమైన ఆలోచనల్లోనికి సంఘాన్ని నడిపించి తద్వారా దేవునికి విరోధులయ్యేలాగా సంఘాన్ని ప్రోత్సహిస్తాడు. అంటే అంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి, అంత గొప్ప వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేసి, అంత గొప్ప బహుమానాన్ని కూడా తృణీకరించి దానిని అపవిత్రమైనదిగా ఎంచి ఆయన పవిత్రమైన రక్తాన్ని, ఆయన మనను శుద్ధీకరించుటకు దేవుడు అనుగ్రహించిన ఆత్మను కూడా అపవిత్రమైనదిగా ఎంచి మరలా ఆయనను పాదాలతో తొక్కే దుస్థితికి విశ్వాసిని తీసుకొని పోవడమే అపవాది యొక్క లక్ష్యం, తంత్రం. దానికోసం వాడు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. నిన్ను ఏదో విధంగా రెచ్చగొట్టి సత్యంలో నుండి బయటికి తీసుకెళ్ళాలి, ఏదో విధంగా నిన్ను సత్యానికి దూరం చేయాలి, ఏదో విధంగా నిన్ను సాతానుకి దగ్గర చేసుకోవాలి. అప్పుడు నీకు ఎరగా వేయాల్సింది ఏమిటి అంటే, శరీరానికి ఏది అవసరమో అది ఎరగా వేస్తాడు. అందులో శరీరాశ పెడతాడు, నేత్రాశ పెడతాడు, జీవపు డంబాన్ని పెడతాడు. ఇలాంటివన్నీ ఎరగా వేసి నేను లాక్కెళ్ళిపోతాడు. అక్కడే మనం పడిపోతుంటాం, వాటికే పడిపోతుంటాం. అవి కావాలి మనిషికి, అవి కావాలి, బతుకున్నంత కాలం అవి కావాలి. అవి కావాలని మనసు తహతహలాడుతూ ఉంటుంది, అవి కావాలని మనసు ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటుంది. అవే ఎరగా వేస్తాడు. చేపకి వట్టి గేలం వేస్తే చేప రాదు. వట్టి గేలం ఒక్కటే నీటిలో వేస్తే చేప అంత తెలివి తక్కువది కాదు వచ్చి దాన్ని కొరకడానికి. అది కూడా ఒక రకంగా తెలివైందే. మరి ఆ గాలాన్ని చేప కొరకాలి అంటే, నోటితో ముట్టుకోవాలి, పట్టుకోవాలి అంటే ఖచ్చితంగా దానికి ఇష్టమైన ఆహార పదార్థాన్ని అందులో ఉంచాలి. అప్పుడు ఈ ఆహార పదార్థపు మోజులో చేప దాని దగ్గరికి వెళుతోంది, గాలాన్ని కొరుకుతుంది. వాడు గాలము వేసి మిమ్మల్ని అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు అని చెప్పిన మాట అక్కడ నెరవేరుతుంది. సో ఆ రీతిగా ఆ జాలరికి ఆ చేప దొరుకుతుంది. ఇన్ ద సేమ్ సెన్స్ మనం కూడా ఈ లోకాశలు ఎరగా వేసినప్పుడు, శరీరాశలు ఎరగా వేసినప్పుడు, నేత్రాశ ఎరగా వేసినప్పుడు, జీవపు డంబాన్ని ఎరగా వేసినప్పుడు వాటి కోసం పడిపోయి దుష్టుడికి దొరికిపోతాం. రాబోయే అమూల్యమైన జీవితాన్ని పోగొట్టేసుకుంటాం. ఒక్క చిన్న పాపం మనలో నుండి ఆ పరిశుద్ధతను తీసేస్తుంది, ఆ పశ్చాత్తాపాన్ని తీసేస్తుంది, అలవాటు చేసేస్తుంది. ఇంకలాగా ఆ ప్రవాహంలో కొట్టుకుపోవడం తప్ప మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. సో బీ కేర్ఫుల్. చాలామంది ఇలా కృతజ్ఞతారాహిత్యంతో పడిపోయారనమాట. ఒక్కసారి మనకి దేవుడు చేసిన మేలేంటో క్లియర్గా అర్థమైతే ఎప్పటికి మర్చిపోలేము. ఇంకా ఏంటి దేవుడు చేసిన మేలు అనగానే మనం ఎప్పటికీ, నాకు ఎంత బాధేస్తుంది అంటే, దేవుడు మీకు చేసిన మేలేంటి అనగానే చిన్నవి చెప్తాం. చిన్నవి అసలు అవి మేలులే కాదని నేను అనట్లా, కానీ చెప్పుకోవడానికి దానికంటే గొప్పవి ఉన్నాయి. ఎవరింట్లో అయినా ప్రత్యేక కూడిక పెట్టినప్పుడు ఆ ప్రత్యేక కూడికలో మీరు ఏ రీతిగా దేవునిలో ఎదిగారో చెప్పండి అని చెప్పి పాస్టర్ గారు మైక్ ఇస్తుంటారు. సరే, తప్పులేదు, చెప్పండి. కానీ అందులో మొదట చెప్పాల్సింది ఏంటి? నేను ఎంత ఐశ్వర్యవంతురాలనంటే, నా కుటుంబం ఎంత ఐశ్వర్యవంతమైనదంటే, దేవుని యొక్క క్షమాపణ మాకు లభించింది, పాప క్షమాపణ పొందుకొని మనశ్శాంతిగా ఉన్నాం, మేమందరం దేవుని యందు భయభక్తులు కలిగిన వారం, మా కుటుంబానికి రక్షణ భాగ్యం దొరికింది, మా కుటుంబం రక్షణలో వర్ధిల్లుతుంది, మేము నిత్య జీవాన్ని స్వతంత్రించుకోబోతున్నాం, దాని కొరకు ఎదురు చూస్తున్నాం, మేము ఆయన సేవలో వాడబడగలిగే భాగ్యం దేవుడు మాకు ఇచ్చాడు. ఈ చెప్పకుండా నువ్వేం చెప్పినా నీ అసలు బుద్ధి బయటపడిపోతుంది. అక్కడ ముందు చెప్పకుండా నువ్వు ఏది చెప్పినా అసలు నువ్వు దేని మీద దృష్టి పెట్టావు అనేది చెప్పకనే చెప్పేస్తున్నావు అనమాట. అర్థమైందా? ఇది మానేసి ఇల్లు కట్టుకున్నాం, పెళ్లి చేసాం, అప్పు తీర్చాం, రోగం తగ్గింది, మొన్ననే పెయింట్లు వేయించాం, బంగారం కొన్నాం, ఉద్యోగాలు వచ్చాయి, వ్యాపారం అభివృద్ధి చెందేసింది, ఏంది కారు కొనుక్కున్నాం, మేడ కట్టుకున్నాం, ఇవన్నీ చెప్తున్నావు అంటే ఇవన్నీ మరణం తెంపేస్తుంది. అర్థమైందా? మరణం వీటన్నిటిని ఏం చేస్తుంది? క్షణంలో తెంపేస్తుంది. క్షణంలో తెగిపోతాయి అన్నీ కూడా. కోర్స్ అవి ఉన్నంతకాలం కావాలి, మళ్ళీ అవి లేకుండా బతుకు నడదు. ఉన్నంతకాలం ఎలాగూ కావాలి, దేవుడు ఇస్తాడు. నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కానీ చెప్పుకోగలిగినంత విషయాన్ని వదిలేసి అవసరం లేని విషయాన్ని ఎక్కువ చెప్పేస్తున్నావు అంటే దానికంటే దీని మీద నీ దృష్టి ఎక్కువగా పెట్టుకున్నావని అర్థం కదా. అవునా కదా?
ఎక్కువ దృష్టి దేని మీద ఉండాలి? అంతే కదా. ఇప్పుడు మీ పిల్లాడికి 100 రూపాయల చాక్లెట్ ఒకటి తెచ్చావు, రూపాయి చాక్లెట్ ఒకటి తెచ్చావు, 2 ఇచ్చావు. దేని గురించి ఎక్కువ మాట్లాడతాడు తన ఫ్రెండ్స్ దగ్గర? 100 రూపాయల చాక్లెట్ గురించి ఎక్కువ మాట్లాడతాడా, రూపాయి దాని గురించి ఎక్కువ మాట్లాడతాడా? ఏ మనిషి విలువైన దాని గురించి ఎక్కువ మాట్లాడతాడు, విలువలేని దాని గురించి తక్కువే మాట్లాడతాడు. మరి విలువైన దాన్ని పక్కన పెట్టేసి విలువలేని దాని గురించి గంటల గంటలు మాట్లాడుతున్నావంటే నువ్వు ఎక్కడో రాంగ్ వేలో వెళ్తున్నావు అని అర్థమా కాదా? గమనించండి జాగ్రత్తగా. నువ్వు ఎక్కడో ఏ వేలో వెళ్తున్నావు? రాంగ్ వేలో వెళ్తున్నావు. విలువైన దాని గురించి ఎక్కువ మాట్లాడు, దాని గురించి ఎక్కువ తలుచుకో. నేను మరణించినను నశించను, ఎందుకంటే నేను మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాను. దేవుడు నన్ను మరణములో నుండి ఎక్కడికి దాటించాడు? జీవంలోనికి దాటించాడు. దానికంటే విలువైన బహుమానం ఇంకేది ఉండదు. దానికోసం నేను కృతజ్ఞత కలిగి ఏదైనా చేస్తాను ఆయన కోసం అనుకోవాలి. కానీ దేవుల్లో ఉంటూ కూడా ఈ భావజాలం, ఒక రెఫరెన్స్ చూపిస్తాను మీకు, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 వచనం. నాకున్నవన్నీ మీవి అని యేసుప్రభు అన్న తర్వాత, నాకున్నవన్నీ మీవి అని యేసుప్రభు అన్న తర్వాత ఈ విధంగా ఇతను ఆలోచిస్తున్నాడు. మత్తయి సువార్త 26:14. మత్తయి సువార్త 26:14 చదవండి. అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిస్తారని వారిని అడిగాను. నాకేమిత్తురు? అది అండర్లైన్ చేసుకోండి. ఏంటది? నాకేంటి అంటున్నాడు. నాకేమిస్తారు అని అడుగుతున్నాడు మహానుభావుడు. నాకేమిత్తురని వారిని అడిగాను. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, నేను మీకు ఆయన్ని అప్పగించేస్తా అంటే నేను ఆయన్ని వదిలించేసుకుంటా. అప్పగించడం అంటే అర్థం ఏంటి? నేను ఆయన్ని వదిలించేసుకుంటా. నేను ఆయన్ని వదిలించేసుకుంటే మీరు నాకు దానికి ప్రతిఫలంగా నాకు ఏమిస్తారు, నాకేంటి అని అడిగాడు మహానుభావుడు ఇస్కరియోతు యూదా గారు. దేవుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? అంతకు ముందే వాళ్ళతో మాట్లాడుతూ, నాకు కలిగినవన్నీ మీవి. నాకు కలిగినవన్నీ ఎవరివి? మీవి. మీ కొరకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, నాతో కూడా మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను. తండ్రికి కలిగినవన్నీ నావి, నాకు కలిగినవన్నీ మీవి. ఎంత అద్భుతమైన వాగ్దానం చేశాడండి ప్రభు. దాని మీద దృష్టి పెట్టకుండా ఈ భ్రష్టుడు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడలా నాకేంటి, నాకేమిస్తారు మీరు? ఆయన వదిలించుకుంటాను, మీ దగ్గర నుంచి ఏం తీసుకోగలను అంటే యేసు ప్రభు ఇస్తానన్న వాటి మీద దృష్టి కలగలేదు. మరి వేటి మీద దృష్టి కలిగింది భ్రష్టుడికి? అల్పమైన వాటి మీద దృష్టి పడింది. నేను చెప్పాను కదా, ఈ మధ్య చెప్పాను, ఒక్క రోజులో నాశనం చేసేసుకున్నాడు మొత్తాన్ని. ఆ ఒక్కరోజు ఓపికగా ఉంటే ప్రభు నిలబెట్టుకుందుడు. ప్రభు ఎప్పుడు కూడా కొంచెం తేడాగా ఉన్నా వదిలేసే రకం కాదు. ఏదో రకంగా ఆ తేడా తీసేసి నిలబెట్టుకోవాలనుకునేంత ప్రేమ అయింది. తోమా కూడా పడిపోయాడు, ప్రభు నిలబెట్టుకున్నారు. పేతురు కూడా పడిపోయాడు, ప్రభు నిలబెట్టుకున్నారు. పేతురు బొంకేశాడు మొత్తానికి, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అన్నాడు, అయినా ప్రభు వదులుకోలేదు, నిలబెట్టుకున్నారు. అలాగే తోమా కూడా నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నమ్మను అన్నాడు, అయినా కూడా ప్రభు వదులుకోలేదు, నిలబెట్టుకున్నారు. ఇలాగ ఎవరిని ప్రభు వదులుకోరు. నువ్వు కొంచెం అడ్జస్ట్ అయితే చాలు, నువ్వు పడిపోయినా దేవుడు నిలబెడతాడు. పడిపోయిన స్థితిలో కూడా దేవుడు వదిలేదు, నిన్ను కాపాడుకుంటాడు. అలా అయితే ఎన్నోసార్లు మీలో చాలామంది పడిపోలేదు. నిజం చెప్పండి, బాప్తిస్మం పొందిన తర్వాత నేను ఎప్పుడూ పడిపోలేదు, ఎప్పుడూ తప్పుగా ఆలోచించలేదు, ఎప్పుడూ ఒక్క తప్పు విషయంలో కూడా నేను ధిక్కరించలేదు ఆజ్ఞని అన్న వాళ్ళు చేయొద్దండి. బాప్తిస్మం పొందిన తర్వాత ఏ విషయంలో నేను ఎంత పర్ఫెక్ట్గానే ఉన్నాను, అంత పర్ఫెక్ట్గానే నడుస్తుంది బండి. చాలా కష్టం. తక్కువ మంది ఉండొచ్చు, మేబీ చాలా కష్టం. ఎందుకంటే చిన్న వయస్సులోనే తప్పటడుగులు పడతాయి. ఎదిగే కొలది ఆ తప్పటడుగులు ఏమవుతాయి? తగ్గిపోతాయి, బలంగా మారుతాం. కానీ చిన్న వయసులో మాత్రం తప్పటడుగులు పడతాయి. అలాగే బాప్తిస్మం పొందిన తొలి దినాల్లో వాక్యం సరిపోక, వాక్యపు వివరాలు ఇంకా అర్థం కాక, జ్ఞానం సంపూర్ణంగా రాక, దుష్టుల బోధలు వినేసి
మాయ బోధలకు పడిపోయి, మోసపు బోధలకు చెలించిపోయి, గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి పాడైపోయే వాళ్ళు ఉండొచ్చేమో కానీ అయినా కూడా దేవుడు త్రోసేయుడు. నిన్ను బలవంతుడిగా, బలవంతురాలిగా చెయ్యడానికి ఆయన ప్రయత్నపడతాడు తప్ప తోసేయుడు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఎంత మూర్ఖుడు కాకపోతే, నేను ఆయన వదిలేసుకుంటాను, మీరు నాకు ఏమిస్తారు, నాకేంటని అడగడానికి వెళ్ళాడంటే, అంతకంటే దారుణమైన పరిస్థితి మరొకటి ఉంటుందా? సాతాను ఎంతగా అతన్ని మాయ చేశాడు, ఎన్ని బోధలు విన్నాడు. నాకున్నవన్నీ మీవి అన్నాడు కదా, తండ్రి నాకు అనుగ్రహించినవన్నీ మీవి, నేను మిమ్మల్ని నా స్నేహితులుగా పిలుస్తున్నాను, మీరు నా స్నేహితులు అన్నాడు. ఎంత ఘనత ఇచ్చాడు అపోస్తలులకి ప్రభువు. ఏ రోజు వారి ఘనత తగ్గించలేదు. అంత మాత్రమేనా, దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు, రోగులను స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు. అలాగే వాళ్ళు అడిగినప్పుడల్లా వాళ్ళు ఏం కోరుతుంటే ఆ కోరిక న్యాయమైనదిగా అనిపిస్తే తీర్చాడు. పేతురు అడుగుతాడు ఒకరోజు వచ్చి, ప్రభువా, ఏదో చిన్నపిల్లలు అడిగినట్టు, అలాగే నీళ్ళ మీద నేను నడిచే అధికారం నాకు కూడా ఈ ప్రభు అన్నాడు. అలాగే అంటే ఎప్పుడూ నీళ్ళ మీద ఉండే మనిషి ఈత కొట్టడం తెలుసు తప్ప నడవడం తెలియదు. ఆ పేతురు గారు బతికేది దేని మీద? నీళ్ళ మీద. ఆ నీళ్ళ మీద బ్రతికే మనిషికి ఈత కొట్టడం బాగా అలవాటు, కానీ నడవడం రాదు. కానీ అడుగుతున్నాడు, ప్రభువా, ఆ నీళ్ళ మీద నడిచే అధికారం, అవకాశం ఏమైనా ఉంటే నాకు ఇప్పించని అడిగితే వెంటనే రమ్మన్నాడు. రా పేతురు, నడువు అన్నాడు. నడవమన్నాడు. అంటే అంత ఇష్టం, శిష్యులు అంటే ఆయనకి అంత ఇష్టం, చాలా ప్రేమ. దొంగోడని తెలిసినా కూడా, దొంగతనం చేస్తున్నాడని తెలిసినా కూడా సంచి ఆ ఇస్కరియోతు యూదా దగ్గర ఉంచాడంటే ఎంత ప్రేమ. ఈయన ఏదో రకంగా మార్చుదాం అని చూశాడు. తిట్టో కొట్టో భయపెట్టో పిల్లల్ని మార్చాలనే కదా చూస్తాం, వదిలేయాలని చూడం కదా. మ్యాక్సిమం ట్రై చేస్తాం మన చేతిలో ఉన్నంత వరకు. ఇంకా హద్దు మీరిపోయారు, చేయి దాటిపోయారు అన్నప్పుడు నీకు దండం, గో గెట్ అవుట్ అంటాం అంతే. ఇంకా అంటే నాకులేడు తండ్రి అయితే అలాగంటాడు. కొంతమంది తండ్రులు అయితే ఇంకా ఓపిక పడతారు. మా నాన్న చాలా మంచోడు పాపం, చాలా ఓపిక పెట్టాడు. మనకు ఓపిక తక్కువ. గో గెట్ అవుట్ అంటాం అంతే. ఇంక అయిపోయింది నీకు నాకు, గెట్ లాస్ట్, గెట్ అవుట్, ఇంకెప్పుడు నాకు కనబడదు. ఆ స్థితి వచ్చేస్తుంది ఎప్పుడు? ఇస్కరియోతు యూదా అలాగా భ్రష్టులు అయిపోతే. ఇప్పుడు భ్రష్టుడు అయిపోయాడు. ఎంత ట్రై చేసినా, ఎంత చెప్పినా, ఎంత ప్రేమగా చూసినా ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు. చివరికి తనను తానే నరుక్కొని పడిపోయాడు. తనను తానే ఆ ప్రేమలో నుండి తెంపుకొని పడిపోయి వెళ్ళిపోయాడు. ఇంక మళ్ళీ దొరకనంత దూరం పోయాడు, అందనంత దూరం పోయాడు. ప్రభువు ప్రేమకు అందనంత దూరంగానే నువ్వు వెళ్ళిపోయావా, ఇంకా ఆ తర్వాత నీకేమీ లేదు, శూన్యం తప్ప. అందుకే ఎప్పుడు కూడా ప్రభువు ప్రేమకు అందనంత దూరం ఎవ్వరూ వెళ్ళకూడదు. ప్రభువు ప్రేమకు దొరకనంత దూరం ఎవ్వరూ వెళ్ళకూడదు. అర్థమైందా? ఒకసారి కలకత్తా ఎయిర్పోర్ట్లో 2-3 గంటలు ఉన్నాం. ఆ కలకత్తా ఎయిర్పోర్ట్లో ఒక అబ్బాయి కనబడ్డాడు. ఎక్కడో ట్రావెల్ చేస్తున్నాడు. ట్రావెల్ చేస్తూ నా పక్కన కూర్చున్నప్పుడు అతను మాట్లాడుతూ చెప్తున్నాడు, అమ్మా నాన్న లేరు సార్ నాకు అన్నాడు. ఏ అన్నాను అంటే, చిన్నప్పుడు తప్పిపోయింది సార్ అన్నాడు. చిన్నప్పుడు ఏమయ్యాడట? తప్పిపోయాడట. మరి నీ ప్లేస్ ఏంటో తెలుస్తుంది కదా. తెలుసు సార్, గుర్తులేదు సార్ అన్నాడు. మరి ఎలాగయ్యా అంటే, వెతికి అలిసిపోయాను సార్, ఇంకా వాళ్ళు దొరకరు సార్ నాకు అన్నాడు. ఇంకా వాళ్ళు దొరకరు, నేను వెతికి అలిసిపోయాను, ఇంక నేను ఎప్పటికీ అమ్మా నాన్న లేకుండానే ఉండాలి. అంటే ఈ లోకంలో అమ్మా నాన్న మిస్ అయితేనే మళ్ళీ దొరికే అవకాశం లేని పరిస్థితులు కొంతమందికి ఉన్నాయి. చిన్న వయసులో తీర్థంలో తప్పిపోయిన వాళ్ళు ఉంటారు, చిన్న వయసులో జాతరలో తప్పిపోయిన వాళ్ళు ఉంటారు, చిన్న వయసులో ఏదో పండగలకి వెళ్ళి, ఏదో పిక్నిక్లకి వెళ్ళి అక్కడెక్కడ తప్పిపోయిన వాళ్ళు ఉంటారు. ఒక్కసారి ఈ భూమి మీద తప్పిపోతేనే అమ్మా నాన్నలకు మళ్ళీ ఏమవట్లేదు, దొరకట్లేదు. ఎన్ని మిస్సింగ్ కేసులు ఉన్నాయో పోలీస్ స్టేషన్లో. నా మాట అబద్ధం అనుకుంటే మీకు తెలిసిన పోలీస్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదా క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి అడగండి, ఏమండి మా అన్నయ్య ఎలా చెప్పాడు నిజమేనా అని అడగండి. ఎన్ని మిస్సింగ్ కేసులు, ఎంతమంది అమ్మాయిలు గల్లంత అయిపోయారో మీకు చెప్తారు వాళ్ళు. ఈ తల్లిదండ్రులు ఎప్పటికీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఏమంటే మా అమ్మాయి ఆచూకీ తెలిసిందా, మా అబ్బాయి ఆచూకీ తెలిసిందా, మా అమ్మాయి ఎక్కడుందో తెలిసిందా, ఏడుస్తూ వెళ్తారు. వాళ్ళు మాత్రం ఏం చెప్తారు? వాళ్ళు ఏమైనా దేవుళ్ళేటి? లీడ్ దొరికితే పట్టుకుంటారు, లీడ్ దొరకపోతే ఇంకెప్పటికీ దొరకదు. ఆ మధ్య ఒక భాగవతం బయటపడింది కదా, ఎంతోమందిని చంపేసి కప్పెట్టేశారంట. సో
అమ్మా నాన్నలకు దూరం అయితే ఎంత దరిద్రంగా ఉంటుందో జీవితం తర్వాత అర్థం అవుద్ది. ఇప్పుడు అర్థం అవదు, తర్వాత అర్థం అవుద్ది. అది అమ్మా నాన్నతో ఉంటే విలువేంటో, అమ్మా నాన్న లేకపోతే ఉండే బాధ ఏంటో పిల్లలకి ఎప్పుడు తెలుస్తుంది? చేతులు కాలేక తెలుస్తుంది, చేతులు కాలేక. అలాగే దేవుని ప్రేమకు అందనంత దూరం ఒకవేళ నువ్వు జరిగిపోతే, దేవుని ప్రేమకు దొరకనంత నెట్వర్క్లోకి నువ్వు వెళ్ళిపోతే, ఆ చీకట్లోకి నువ్వు జారిపోతే, ఇక మళ్ళీ నీకు ఆ ఛాన్స్ లభించకపోవచ్చు. ఇస్కరియోతు యోధ పరిస్థితి అదే. ఎంత చెయ్యి చాపి పిలిచాడో యేసుప్రభు అంత వెనక్కి లాక్కున్నాడు చేతిని. నాకేమిస్తారని అడిగాడు. ఒక భ్రష్టుడు అయిపోయాడు, భ్రష్టుడు. నాకేమిస్తారు మీరు అతన్ని అప్పగించేస్తే? కృతజ్ఞత లేని భ్రష్టుడు. అసలు యేసుప్రభు శిష్యుడు అవ్వాలంటే అందరికీ దక్కే అవకాశం అది. ఎవడ పడితాడు యేసుప్రభు శిష్యుడు అవ్వగలడా? ఇస్తాడు ఆయన అవకాశం? ఇవ్వడు. మీకు ఈ లోకంలో ఉద్యోగాలకే పరుగులు ఉరుకులు పోటీ ప్రపంచం ఇది. ఆ ఉద్యోగం కోసం లక్షల మంది, ఈ ఉద్యోగం కోసం కోట్ల మంది. ఎక్కడ దొరుకుతున్నాయి ఉద్యోగాలు? ఒక్క ఉద్యోగానికి కోట్ల కొలది అప్లికేషన్లు, లక్షల కొలది అప్లికేషన్లు ఒక్క ఉద్యోగానికి. ఉద్యోగం ఒకటి ఉంటే పోటీదారులు ఎంతమంది ఉంటున్నారు? వేలల్లో లక్షల్లో ఉంటున్నారు. అందుకే ఉద్యోగాలు రావడం అంత ఈజీ కాదు. అది అత్యున్నత ఉద్యోగాలు రావాలంటే ఇంకా కష్టం. అలాంటి ఒక అత్యున్నత ఉద్యోగం యేసుప్రభుతో పాటు తిరగడం. నిజంగా ఈ ప్రపంచాన్ని అంతా వదిలేసి ఆయనతో పాటు తిరగమంటే దానికంటే గొప్పదైన భాగ్యం ప్రపంచంలో మరొకటి ఉండదు. తెలుసుకున్నోడికి, తెలివిలేనోడికి అదే ఇబ్బంది కలిగింది. ఆ మూర్ఖుడు కాబట్టి అతను ఏదో ఇబ్బంది పడ్డాడు. అంటే నూతులో కప్పల్లాగా ఆలోచిస్తారు కొంతమంది. ఇదే జీవితం అనుకుని ఉన్న మంచి అవకాశాలు పోగొట్టుకుంటారు మూర్ఖులు. ఇదే జీవితం అనుకుంటారు నూతులో కప్పల్లాగా. జీవితం ఇది కాదు, ఇంకా చాలా ఉంది జీవితం. నువ్వు కళ్ళు తెరుచుకుని చూస్తే ప్రపంచం నీకు విస్తారంగా కనబడుద్ది, విస్తృతంగా కనబడుద్ది. ఈ ప్రపంచాన్ని దాటిపోయిన తర్వాత మరో లోకం ఉంది. ఆ మరో లోకానికి వెళ్ళడానికే ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఈ లోకంలో నుంచి ఈ లోకానికి వచ్చినోడు కాదు. లేదా అమెరికా నుంచో, ఆఫ్రికా నుంచో, లేదా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచో వచ్చినోడు కాదు. ఆయన లండన్ నుంచి, ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన పరలోకం నుంచి వచ్చాడు ఈ లోకానికి. లోకం నుంచి లోకానికి వచ్చాడు తప్ప దేశం నుంచి దేశానికి రాలా. లోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు, వేరే లోకం నుంచి. ఎందుకు? ఆ వేరే లోకపు విలువ తెలిసిన వాడు కనుక, ఆ వేరే లోకానికి నన్ను నడిపించాలనుకున్నాడు కనుక అంత గొప్ప బహుమానం మనకిస్తే తుచ్చమైన వాటి కోసం ఆ బహుమానాలు పోగొట్టుకుంటున్న వాళ్ళని ఏమనాలి? రెండోది, కృతజ్ఞత లేకుండా వ్యర్థమైన వాటి కోసం ఆయన నమ్ముకుంటున్న వాళ్ళని ఏమనాలి? నాకేమిస్తారని అడిగితే ఏమివ్వాలి చెప్పు? నీకు ఇప్పటికుంది బ్యాచ్. ఎప్పటికీ యేసు ప్రభువును అప్పగిస్తే నాకేమిస్తారు? యేసు ప్రభువు కోసం ఏదైనా చేస్తావా? నాకేమిస్తారు? నాకేమొస్తుంది? ఇది కదా. నువ్వు దేవుని పని చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? ప్రభువా, నా అప్పులు తీర్చు, నీ సేవ చేస్తా. నా రోగం తగ్గించు, నీ సేవకిస్తా. నాకు ఇల్లు కట్టి పెట్టు, నీ పరిచర్యలో వాడబడతా. నా బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించు, నీకు మీటింగ్ పెట్టిచ్చేస్తా. అబ్బా బాబా బాబా బాబా, ఏం ఆఫర్లు! బంపర్ ఆఫర్లు ఇచ్చేస్తాం మనం. ఎవరికి? దేవునికి. ఇవన్నిటి వల్ల ఆయనకి ఏమైనా ఉపయోగమా నువ్వు ఇచ్చే బంపర్ ఆఫర్ల వల్ల? ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నాను, నువ్వు మీటింగ్ పెట్టిస్తే ఆయన బలపడతాడా? నీ మీటింగ్ వల్ల. మీటింగ్ పెట్టించితిమి, వాక్యం ప్రకటించితిమి, ఆయన విన్నాడు, బలపడ్డాడు. ఎవరు? నీ వాక్యం విని ఎవరు బలపడతారు? దేవుడు బలపడతాడా? దేవుడు ఆశీర్వదింపబడతాడా? దేవుడు దీవించబడతాడా? దేవుడు ఆత్మీయంగా ఎదుగుతాడా? ఏం జరుగుద్ది అక్కడ? నువ్వు మీటింగ్ పెడితే ఎవరికి ఉపయోగం చెప్పు? దేవునికా నీకా? నీకే. నువ్వు పరిచర్య చేస్తే ఎవరికి ఉపయోగం? దేవునికా నీకా? నీకే. నీకు ఉపయోగపడేది కాబట్టి నిన్ను చేయమన్నాడు. ఆయనకు ఉపయోగపడేది కాదు అది. అది నీకు ఉపయోగపడేది కాబట్టి నిన్ను చేయమన్నాడు అంతే ఆయన. మళ్ళీ దానికి నువ్వు మళ్ళీ అప్పగింతలో, ఆఫర్లో, బంపర్ ఆఫర్లో ప్రకటించకూడదు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అంతే నీ పని. ఆ తర్వాత నీకు ఏమి ఇవ్వాలో అది ఇస్తాను. ఇవ్వడం నా పని, చేయడం నీ పని. నువ్వు చెయ్యి, మౌనంగా చేసుకుంటూ వెళ్ళిపో. నేను ఇవ్వాల్సింది నీకు సమయం వచ్చినప్పుడు ఇచ్చేస్తాను. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుడు అబద్ధికుడు కాదు. ఆయన వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకునేవాడు. నువ్వు దానికి తగ్గట్టుగా మారినప్పుడు తప్పకుండా వస్తాయి.
లాక్ ఓపెన్ అవుతుంది, డోర్ ఓపెన్ అవుతుంది, మొత్తం వస్తాయి, నీ దగ్గరికి రావాల్సినవన్నీ వస్తాయి. అంతే తప్ప నిన్ను అనాథగా ఆయన విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను మోసగించేవాడు కాదు, నిన్ను మాయ చేసేవాడు కాదు. దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన, నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన, నిన్ను గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదని అన్నాడు పాత నిబంధనలో. ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నప్పుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు ఆయన వారికి, అవన్నీ నెరవేర్చుకోవడానికి ఆయన ఇష్టంగానే ఉన్నాడు. కానీ వీళ్ళు దాన్ని చేజేతులారా పోగొట్టుకున్నారు. సో దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన కరుణా సంపన్నుడు, కృపగలవాడు, దయగలవాడు, దయార్ద్ర హృదయుడు, ప్రేమ గలవాడు ఆయన. గనుక ప్రియమైన దేవుని సంగమా, కృతజ్ఞత కలిగి ఏదైనా చేయాలి. కానీ అంత గొప్పది ఇచ్చాడన్న కృతజ్ఞత ఎప్పుడు మన మైండ్లో ఉండాలి. పావలకు 10 రూపాయలకి ప్రభుకు దూరం కాకూడదు. ఈ లోక సంబంధమైన వాటి కోసం, భౌతిక సంబంధమైన వాటి కోసం ప్రభువుని వెంబడించే గుంపులో ఉండకూడదు. ఆయన నీకు ఇస్తానన్నవి ప్రపంచంలో ఉన్న వాటన్నిటికంటే గొప్పవి. ఒక మాట మీకు చెప్తాను, జీవమును అనుగ్రహించాడు ఆయన. జీవము ఇక్కడ ఎక్కడైనా, ఈ ప్రపంచంలో ఎక్కడైనా మీరు జీవాన్ని కొనగలరా? నిత్య జీవాన్ని ఎవడైనా కొనగలడా? ఎవరు కొనలేరు. ఎందుకంటే మనిషికి సాధ్యం కానిది. ఇప్పుడు ఒకప్పుడు లైఫ్ స్పాన్ తక్కువ ఉండేది. అంటే మన చిన్నతనంలో ఎక్కువ మంది మరణాలు ఉండేవి, అంటే ఎక్కువ మంది చచ్చిపోయేవారు. ఆ మరణాలు ఎలాంటివంటే, రోగాలు వచ్చి చచ్చిపోయేవారు, సరైన వైద్యం లేక, ప్రమాదాలు జరిగినప్పుడు చచ్చిపోయేవారు, సరైన వైద్యం అందక, పాములు గరిచి చచ్చిపోయేవారు, సరైన మెడిసిన్ టైంకి దొరక్క, పిల్లలు అడ్డం తిరిగి కూడా చచ్చిపోయేవారు తల్లులు కనేటప్పుడు. కారణం శస్త్రచికిత్స లేక, మెడిసిన్ దొరక్క. ఇలాగా స్త్రీల మరణాలు, పురుషుల మరణాలు, వృద్ధుల మరణాలు అత్యధికంగా ఉండేది. మరణాల రేటు ఒకప్పుడు ఎక్కువ ఉండేది. ఈ 100 సంవత్సరాల్లో శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన తర్వాత మరణాల రేటు తగ్గింది. ఇదివరకటితో పోల్చుకుంటే లైఫ్ స్పాన్ పెరిగింది. ఎందుకు పెరిగింది? వైద్యం అందుబాటులోకి వచ్చింది, శాస్త్రం అందుబాటులోకి వచ్చింది, మెడిసిన్, చక్కటి మెడిసిన్ దొరుకుతోంది, శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి, రకరకాల వైరస్లకు సంబంధించి మనకి ఎన్నో వ్యాక్సిన్స్ వచ్చేసాయి. ఈ విధంగా మనిషికి ఉపయోగపడే అధునాతన జ్ఞానం పెరగడం వల్ల కొంత పెరిగిందంతే, నిలిచిపోలేదు. అది గుర్తుపెట్టుకోండి. పెరుగుతుంది. మంచి ఆహారం తీసుకో, టైం పెరుగుతుంది. మంచి వైద్యం తీసుకో, టైం పెరుగుతుంది. మంచిగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయి, టైం పెరుగుతుంది. టైం పెంచుకునే అవకాశం ఉంది. ఎంతవరకు? కొంతవరకు. అంతే తప్ప దాన్ని అలా నిలబెట్టేసుకునే అవకాశం లేదు. ఇప్పటికీ చాలామంది ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు, ఇంకా గొప్ప గొప్ప ప్రపంచ కుబేరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆలోచన ఏంటంటే, ఎప్పటికైనా మరణానికి చెక్ పెట్టాలంట. ఏం పెట్టాలి? మరణానికి చెక్ పెట్టాలి. మరణం నీకు చెక్ పెడద్ది. మరణానికి నువ్వు చెక్ పెట్టలేవు ఎప్పటికీ. ఎందుకంటే మరణము అందరికీ వచ్చును. మరణము అందరికీ వచ్చును. ఎవరి మాట? దేవుని మాట. మరణానికి మనం చెక్ పెట్టలేము, మరణమే మనకు చెక్ పెడద్ది. సో మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అనుంది వాక్యంలో. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? మరణం అందరికీ వచ్చును కదా. సో కాబట్టి మరణం తర్వాత జీవితాన్ని నీకు ఇచ్చాడంటే ఎవడు కొనగలడా? ఎలాన్ మస్క్ కొనగలడా? ట్రంప్ కొనగలడా? ఇంకా ప్రపంచంలో ఎవరైనా కుబేర్లు ఉంటే ఆ కుబేర్లు ఎవరైనా కొనగలరా? ఎవరు కొనలేరు దాన్ని. లేదా మన దేశంలో ఉన్న అంబానీలు, అదానీలు కొనగలరా? ఎవరు కొనలేరు. జీవాన్ని ఎవడు కొనలేడు. అర్థమైందా? జీవం దేవుడు ఉచితంగా ఇచ్చేది, ఉచితంగా నిలబెట్టేది, ఉచితంగా అనుగ్రహించేది. ఉచితంగా దేవుడు జీవాన్ని ఇచ్చాడు. అందుకే జీవాధిపతి ఆయన. ఇంత గొప్ప బహుమానం ఇస్తే పని ఎలా చేయాలి మనం? నాకేమిస్తారు, నాకేంటని చేయాలా? కృతజ్ఞత కలిగి చేయాలా? ఎలా చేయాలి చెప్పండి? అరే కృతజ్ఞతే ఉండాలి. కృతజ్ఞత ఒక్కటే, ఇంకేమీ లేదు. కృతజ్ఞత అంతే. కృతజ్ఞత అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? అధికమైనది తీసుకున్నప్పుడు, అధికమైనది ఆయన దగ్గర తీసుకున్నప్పుడు, తక్కువైనది మనం చేస్తున్నప్పుడు, అలా చేసేదాన్ని ఏమంటారు? కృతజ్ఞత కలిగి చేసే పని అంటారు. అందులో 3 విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కృతజ్ఞత స్తుతి,
ఆ? కృతజ్ఞత అర్పణ, కృతజ్ఞత క్రియ. కృతజ్ఞత స్తుతి, కృతజ్ఞత అర్పణ, కృతజ్ఞత క్రియ. ఈ మూడు కృతజ్ఞతతో చేసేవి. దేవుడికి నువ్వు చేసే ఈ మూడు. పాత నిబంధనలు అయితే కృతజ్ఞత స్తుతుల గురించి ఎక్కువ ఉంటుంది, కొత్త నిబంధనలు కూడా ఉంటుంది. కృతజ్ఞత అర్పణలు కూడా ఉంటాయి పాత నిబంధనలో. కృతజ్ఞత అర్పణలు చూడండి, కీర్తనల గ్రంథంలో ఎన్నిసార్లు వాటి ప్రస్తావన వచ్చిందో ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 100వ కీర్తన 4వ వచనం, థ్యాంక్స్ గివింగ్ అంటారు దీన్ని. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 4వ వచనం ఒకసారి చూడండి అందరూ త్వరగా. ఆయన గుమ్మంలోకి వచ్చేటప్పుడు ఏంది అమ్మంటున్నాడు దావీదు కీర్తనలో? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కృతజ్ఞతార్పణ, కృతజ్ఞతతో కూడిన అర్పణ, దీన్నే థ్యాంక్స్ గివింగ్ అంటారు. ఎలాంటిదంటే ఇది కృతజ్ఞతతో కూడినటువంటి అర్పణ. ఇప్పుడు ఉదాహరణకి టీచర్లకి గిఫ్ట్లు తీసుకెళ్తుంటారు అప్పుడప్పుడు విద్యార్థులు. టీచర్లకి, గురువులకి, అంటే స్కూల్ టీచర్లకి ఈ యానివర్సరీలకి, లేకపోతే ఈ స్టూడెంట్స్ మీట్ ఉంటుంది కదా, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది పెడుతున్నారు కదా, ఇలాగే పెట్టుకున్నప్పుడు ఆ టీచర్లకి ఏం పట్టుకెళ్తుంటారు ఈ విద్యార్థులు? గిఫ్ట్లు పట్టుకెళ్తారు. ఏ గిఫ్ట్ అంటారు దాన్ని? గురువుకి ఇచ్చేదాన్ని. మన తెలుగులో అయితే గురుదక్షిణ అంటారు, ఇంగ్లీష్లో అయితే థ్యాంక్స్ గివింగ్ అంటారు. అంటే నీ దగ్గర నుంచి నేను చాలా తీసుకున్నాను, నేను నీకు ఎంత ఇచ్చినా అది తక్కువే, గనుక నేను ఇచ్చే ఈ చిన్నదాన్ని స్వీకరించు అంతే. నీకు నేను ఇది ఇస్తున్నందుకు నేనేం ప్రౌడ్ ఫీల్ అవ్వట్లా. గురుగారికి నేను బట్టలు పెట్టాను అనుకుందాం, మీకు బట్టలు పెట్టినందుకు నేనేం ప్రౌడ్ ఫీల్ అవ్వట్లేదండి. ఆ మధ్య ఒక టీచర్ గారు, మా చిన్నప్పుడు పాఠాలు చెప్పిన టీచర్ గారికి హెల్త్ బాగాలేదు, పిల్లలందరూ ఎంతో కొంత ఇస్తున్నారు. సో నేను కూడా ఇంటికి వెళ్ళి కొంత డబ్బు ఇచ్చి వచ్చాను. ఆయన చాలా ఆనందపడ్డాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. కొంత డబ్బు ఇచ్చి వచ్చాను ఆయనకి. ఆ డబ్బు ఇచ్చేటప్పుడు నేను నీకేదో మేలు చేస్తున్నా, చూసావా నేను మాత్రమే చేస్తున్నా, నేను చేయగలను, ఇది నా గొప్పతనం, ఇది నా క్రెడిబిలిటీ, ఇది నా ఏదో ఎబిలిటీ, ఈ ఆలోచన విధానం మైండ్లోకి రాదు అసలు. నేను చిన్నప్పుడు నీ దగ్గర విద్య నేర్చుకున్నాను, మీరు నా గురువు, చిన్నప్పుడు మీ దగ్గర నేను విద్య నేర్చుకున్నాను కనుక ఆ కృతజ్ఞతతో పట్టుకొచ్చి ఇస్తున్నాను. ఇది అంతే. ఇది నేను ఇచ్చానన్న ఫీలింగ్ కూడా నాకు ఉండదు. ఏదో ఇచ్చానని చెప్పుకోవడానికి కూడా ఇంకా నా దగ్గర ఏమీ ఉండదు. ఎందుకంటే మీరు నాకు ఇచ్చిన దాంతో పోల్చుకుంటే నేను మీకు ఇచ్చింది తక్కువే అనే భావన ఒక విద్యార్థి తన గురువు పట్ల కలిగి ఉంటే, మరి దేవుని పట్ల ఇంకెంత కృతజ్ఞత ఉండాలమ్మా మనిషికి. అలాగే తల్లిదండ్రులకి ఇచ్చేది కూడా ఎలా ఇస్తాం మనం? కృతజ్ఞత కలిగిస్తాం. ఇంకా లెక్కలు వేసుకోవడానికి ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళు మన విషయంలో చిన్నప్పటి నుంచి ఏ లెక్కలు వేసుకోలేదు, అంతే కదా. అందుకని మనం కూడా వాళ్ళను ప్రేమిస్తున్నాం, వాళ్ళను గౌరవిస్తున్నాం. అందుకని నీ తల్లిని తండ్రిని ప్రేమించు. నీ ఆయుష్ దీర్ఘకాలం పొడుగవ్వాలంటే, అంటే నీ ఆయుష్ రేఖ పెరగాలంటే చేతిలో గీతల్లో ఉండదురా నాయన. నీ ఆయుష్ రేఖ ఎప్పుడు పెరుగుద్దంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీ దీర్ఘాయుష్మంతుడు వగునట్లు అంటాడు బైబిల్ గ్రంథంలో. అంటే అక్కడ పెట్టాడంట లింక్ పట్టుకెళ్ళి. నీకు దీర్ఘాయుష్ కావాలని ఉందా? అవును ప్రభా. ఎక్కువ కాలం బతకాలనుకున్నావా? అవును ప్రభా. అయితే తల్లిని తండ్రిని సన్మానించు, నీ ఆయుష్ రేఖ పొడిగిస్తా అని వాక్యం చెప్తోంది. నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు అన్నాడు బైబిల్ గ్రంథంలో. ఉందా మాట? లేదా? నేనేమైనా కిట్టిచ్చేసానా? ఉందా? ఎక్కడుందంటారు? చదవండి నిర్గమకాండం 20వ అధ్యాయం. కొత్త నిబంధనలో కూడా ఉంది కదా, అది చదివేయండి. అప్పుడు కొత్త నిబంధనలు చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం త్వరగా చదవండి. 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుమో అన్నాడు. అంటే నీకు ఆయుష్ రేఖ పొడిగించాలంటే పాత నిబంధన కాలంలో ఈ ఆజ్ఞ ఉంది. ఆ ద్వితీయోపదేశకాండం 5:16. ద్వితీయోపదేశకాండం 5:16లో కూడా ఒక మాట కనబడుతుంది చూడండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని
సన్మానించుము. ఇక్కడ కూడా నీకు ఆయుష్ రేఖ పొడిగించే ఒక సూత్రం చెప్పాడు. నిన్ను తొందరగా తీసుకెళ్ళిపోడంట ఈ పని చేస్తే. క్యారెట్ తింటే కళ్ళు బాగా కనపడితే, పాలకూర తింటే ఐరన్ వస్తుంది, రాగి ముద్ద తింటే ఎముకలకి సత్తు వస్తుంది అన్నట్టు ఇది తింటే ఏం పెరుగుద్ది? ఆయుష్ పెరుగుద్దంట. ఈ వాక్యాన్ని తినడం అంటే అర్థం ఏంటి? మన భాషలో తిన్నదాన్ని ఏం చేయాలి? అరిగించుకోవాలి. అరిగించుకున్న దాన్ని ఎందులో పెట్టాలి? వాడుకలో పెట్టాలి, క్రియల్లో పెట్టాలి. మీరు వినుమట్టుకు విందురు కానీ అన్నాడు కదా. వినుమట్టుకు వింటే సరిపోదు, విన్ని దాని ప్రకారం ఏం చేయాలి? ప్రవర్తించాలి. ఫాలో మీ అంటుంది వాక్యం. వాక్యం ఏమంటుంది? ఫాలో మీ అంటుంది. అలాగే అని మనం వాక్యం వెంట పోవాలి. అంతే. మనం దేన్ని ఫాలో అవ్వాలి? వాక్యాన్ని ఫాలో అవ్వాలి. వాక్యం వెంట పో, అంతే. ఫాలో మీ అంటే ఎవడు పడతాడు వెనకాల బొమ్మని కాదు, లేకపోతే ఎవరు పడితే వాళ్ళ చుట్టూ తిరగమని కాదు. ఫాలో మీ అంటే దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. వాక్యం వెంట పో. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది? నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీ ఆయుష్ రేఖ పొడిగిస్తా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అన్నాడు. వాగ్దానంతో కూడిన ఆజ్ఞ అంటిది. ఆజ్ఞలో కూడా వాగ్దానాలు ఉన్నాయి అబ్బాయి, మర్చిపోకండి. ఆజ్ఞల్లో ఏమున్నాయి అంటే ఆజ్ఞ పాటిస్తే ఏమొస్తుంది? వాగ్దానం వస్తుంది. ఆజ్ఞ పాటించినంతలో ఆజ్ఞతో పాటుగా బహుమానం వస్తుంది. ఆజ్ఞ పాటించేవాడికి బహుమానం వస్తుంది. ఆ బహుమానమే వాగ్దానం. అర్థమైందా? ఇది కూడా ఆజ్ఞలతో కూడిన వాగ్దానాల్లో ఇది కూడా ఒకటి. మీ అమ్మా నాన్నని గౌరవించు, మీ అమ్మా నాన్నని సన్మానించు, అంటే వాళ్ళని వదిలేకు. వాళ్ళకి ఏమి ఇవ్వాలో అది ఇచ్చే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు నీ నుంచి ఏం ఆశించకుండా ఇచ్చారు నీకు. నువ్వు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశించకుండా ఆ రుణం తీర్చుకో. ఆ ఇచ్చేటప్పుడు ఇంకేమీ ఆశించడానికి లేదు, ఇంకంతే. ఎందుకంటే అది మన బాధ్యత. రెండోది, నేను అలా చేయటం వల్ల నాకు మళ్ళీ ఎక్స్ట్రా బెనిఫిట్ ఉందంట. ఏంటా ఎక్స్ట్రా బెనిఫిట్? ఆయుష్ రేఖ పొడుగవుద్దంట. ఎంతమందికి పొడుగు చేసుకోవాలని ఉంది? చాకుతో గీసేసుకోకండి, చాకుతో గీసేసుకోకండి. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, జ్యోతిష్కులు బాగా నమ్మేవాడు. ఆడనేవాడు, మా తాత 94 ఏళ్ళు బతికాడు మా తాత, నేను ఆయన మనవణ్ణి, నాకు ఆయన పేరే పెట్టారు, నేను కూడా 94 ఏళ్ళు బతుకుతానని జ్యోతిష్కుడు చెప్పాడు అనేవాడు. ఒరే, నువ్వు చేసి వ్యవహారాలకి నువ్వు చేసి పనులకి ఏం బాగాలేదురా అంటే వినేవాడు కాదు. పాపం ఒకరోజు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, చిన్న వయసులో చచ్చిపోయాడు. కానీ అన్నాళ్ళు బతుకుతాననేవాడాడు. మా తాత 94 ఏళ్ళు బతికాడు కాబట్టి, మా తాత పేరు నాకు పెట్టారు కాబట్టి నేను కూడా 90 ఏళ్ళు పైనే బతుకుతాను అనేవాడు. నీ చేతిలే ఉందరా నాయన, ఇది చూపించేవాడు. మళ్ళీ చూసావు ఎంత పొడుగుందో, ఇదిగో అదిగో అనేవాడు. అది ఏంటి అసలు? అది ఏంటి అనుకుంటున్నావు? అది ఇదిగో చిన్నప్పుడు ఇలా పెడతాం మనం తల్లి కడుపులో ఎలా ఉంటారు పిల్లలు? ఇలా ఉంటారు. ఆ లేత శరీరాలు ఇలా బయటకు వస్తాయి కాబట్టి, ముడుచుకుని పుడతాం కాబట్టి అప్పుడు వచ్చిన గీతలు ఇవి. కాళ్ళు కూడా ఇలా నొక్కుని పుడతారు పిల్లలు, అప్పుడు వచ్చిన గీతలు అరికాళ్ళలో ఉంటాయి, అప్పుడు వచ్చిన గీతలు అరిచేతుల్లో ఉంటాయి. దీనికి మళ్ళీ ఆయుష్ రేఖ, పిల్లల రేఖ, తాత రేఖ, మా అమ్మ రేఖ, గుడ్డు రేఖ. ఈ రేఖలు ఎక్కడి నుంచి వచ్చినాను నాయన? ఇందులో చూసి చెప్పేస్తావు నువ్వు? ఆ చెప్పే వాళ్ళకే తెలియదు ఇందులో ఏముందో. మనం నమ్ముతున్నాం కాబట్టి అంటాడు అంతే. ఇంత పుల్ల ముక్క తీసుకొని, కాస్ట్లీ పుల్ల ముక్క అందంగా కమరలతో చెక్కించుకుని తెచ్చుకుంటాడు, లేకపోతే నొన్నగా ఉన్నది. అది చూడగానే నీకు అనిపిస్తుంది, అయ్య బాబు ఇదేదో కొత్త వెరైటీ పుల్ల ముక్క అనుకుంటావు నువ్వు. అది ఇలా చేతులు పెట్టి ఫుఫ్ అనేసరికి ఏదో గొప్ప అనుకుంటున్నావు నువ్వు. అంతా ఉట్టిదే, అది ఏముండదు. మొన్న ఎవరో ఒక ఆయన చెప్పుకు దారం కట్టి తిప్పుతున్నాడు, అందులో బియ్యం గింజలు వేసి తిప్పుతూ, అది ఎవరు తీశారో చెప్పు, పలానాయన తీశాడా, పలానావిడ తీసిందా అంటే ఎవడో బలైపోయాడు. ఆడి పేరు చెప్పినప్పుడు చెప్పు తిరిగింది. ఇంకంతే. ఇంట్లోడు అనుకోండి, ఇంకా మనిషి మీద మూఢనమ్మకం ఉందనుకోండి, వాడు మంచోడైనా కూడా దొంగోడు అనేస్తారు కదా, అందరికి చెప్పేసుకుంటారు. ఆయన ఇంటికి రానివ్వరు. అనవసరంగా బంధాలు ఏమైపోతాయి? మొక్కలైపోతాయి. ఏమో వాడు దొంగోడో కాదో తెలియదు, ఈడు మాత్రం దొంగోడే చెప్పు తిప్పేవాడు. ఆడు దొంగోడు ఎవడో మనకు తెలియదు, కానీ నీ బంగారం డబ్బు లేకపోతే ఇంట్లో ఏదో వస్తువు తీసేసినోడు ఎవడో మనకు తెలియదు, కానీ ఈ చెప్పు తిప్పేవాడు మాత్రం ఖచ్చితంగా దొంగోడే. వాడికి ఏమీ తెలీదు. ఎంత చెప్పు తిప్పి చెప్పేసేవాడు అయితే ముందు వెళ్ళి క్రైమ్ డిపార్ట్మెంట్లో కూర్చోవాలి. ఈ ఇంట్లో పచ్చడి బద్దలో చిక్కుడుకాయలు పోవడం గురించి కాదు చెప్పాల్సింది. అక్కడ బ్యాంకులు లేపేస్తున్నారు, అక్కడికి వెళ్ళి చెప్పు. ఆ చెప్పు తిప్పి అందులో బియ్యం గింజలు వేసి
ఆ క్రైమ్ డిపార్ట్మెంట్కి సాయం చేయి. పాపం వాళ్ళు తలపోటుతో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో పాపం వాళ్ళకి తేలట్లేదు కేసులు. దొంగలు దొరక్క ఆ బైకులు దొంగతనాలు, కారులు దొంగతనాలు, బంగారం దొంగతనాలు, బ్యాంకులు దొంగతనాలు, ఈ చైన్ స్నాచింగ్ కేసులు బోలెడన్ని ఉన్నాయి స్టేషన్లో. ఆ ఏమి సాల్వ్ చేయకుండా ఇక్కడ శుభ్రం కూర్చొని 4 అక్షంతలు పెట్టుకొని ఆ స్టెప్ మీద వేసి తిప్పేసేసి చెప్పేస్తాడట. ఒక 500, 1000, 10,000 కొట్టేస్తాడట వీళ్ళ దగ్గర. ఈ నమ్ముతారు మనోళ్ళు. వాటి వల్ల నీకు ఆయుష్ ఏమి పెరగదు. మోసపోకండి. కొంచెం జాగ్రత్తగా ఉండి. ఏమి మతాలకు సంబంధించినవి కాదు. నేను ఈ మాట్లాడుతుంటే నువ్వు మా ధర్మం గురించి మాట్లాడుతున్నావు అన్నాడు ఎవడో అమాయకుడు. ఇది ధర్మం కాదురా నాయన, మూఢనమ్మకం, మోసం. అందులో నుంచే మేము వచ్చాం. ఆ మోసాలన్నీ చూసి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాకేమి తనాపర భేదం ఉండదు. క్రిస్టియానిటీలో మోసం జరిగినా మాట్లాడతా, ఇస్లాంలో మోసగాళ్ళు ఉన్నా మాట్లాడతా, హిందూ మతంలో మోసగాళ్ళు ఉన్నా మాట్లాడతా, బౌద్ధంలో ఉన్నా, జైనంలో ఉన్నా, ఎక్కడున్నా మోసగాడైతే మోసగాడని చెప్పడం నాకు అలవాటు. నీకు నచ్చితే విను, లేకపోతే నా రీల్స్ చూడకు, నా వీడియోలు చూడకు. నీకు కొంచెం బీపీ తగ్గుద్ది, కొంచెం ఎక్కువ కాలం బతుకుతావు. ఆ రకంగా కూడా నీ రేఖ పొడుగు అవుద్ది. నువ్వు అనవసరంగా నా వీడియోలు చూసి బీపీ తెచ్చేసుకున్నావు అనుకో, ట్యాబ్లెట్లు వేసుకోవాలి, బీపీ పెరుగుద్ది, షుగర్ పెరుగుద్ది, తొందరగా చచ్చిపోతావు. ఎందుకంత బాధ? చూడకు. నీకు నమస్కారం. చూసి అనవసరంగా నా మీద కోపపడకు. కొంతమందికి ఎక్కడలేని కోపాలు వచ్చేస్తుంటాయి. నువ్వేంటి మమ్మల్ని, నిన్నేమన్నా అన్నానా? నిన్ను అనలా, మోసం చేసేవాడిని అన్నాను. ఒక భారతీయుడిగా మోసపోతున్న నా భారతీయులందరినీ మేల్కొల్పాలన్నది నా ఆలోచన. కనుక నేను మేల్కొల్పుతా. దట్ ఈస్ మై డ్యూటీ, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ మీన్ ఇండియన్. హూ ఆర్ యూ? అంతే మరి. ఎవరు నన్ను కాదండి దానికి, అంతే కదా. సో రేఖ పెరగాలంటే ఏం చేయాలి? ఆజ్ఞలు. ఏంటి ఆజ్ఞ? నీ తల్లిని తండ్రిని సన్మానించు. ముఖ్యంగా యవనస్తులు అందరూ గుర్తుపెట్టుకోండి. మీ అమ్మా నాన్నకి ఏది ఇవ్వాలో అది ఇచ్చేయండి. అది న్యాయం, ధర్మం. అది చేసేయండి. అప్పుడు రేఖ చూసుకోండి, పొడుగవుద్ది. లేదా రేఖ ఏమవుద్ది? వెనక్కి వచ్చేద్ది అంటున్నాడు. బైబిల్ చెప్పింది, నేను చెప్పలా. అది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. వాళ్ళని ఏడిపించకండి. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఇదే పనిగా అమ్మా నాన్నలను ఏడిపిస్తా బతుకుతుంటారు. దరిద్ర కొట్టి బతుకు. మాకంటే తెలియలేదు. నేను ఏడిపించా మా అమ్మ నాన్న. అప్పుడు నాకు చెప్పేటోడు ఎవడు లేడు. నాకులాంటి పాస్టర్ దొరకలేదు. అప్పుడు నాకేమైనా మంచి పాస్టర్ దొరుకుంటే నేను అలా చేయకపోయేవాడిని. కానీ నేను మీకు దొరికాను కదా, మీకేం పోయే కాలం. చక్కటి విషయాలు ప్రతిరోజు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చక్కగా నేర్పిస్తున్నా కూడా ఇప్పుడున్న యవనస్తులకు పోయే కాలం వస్తుందంటే మరి ఏం చేయగలం? మీ అమ్మా నాన్నలు ఏడిపించకండి, తొందరగా చచ్చిపోతారు. మళ్ళీ చెప్తున్నా, మీ అమ్మా నాన్నలు బాధ పెడితే తొందరగా చచ్చిపోతారు. ఎందుకంటే రేఖ చిన్నదైపోద్ది. అబ్షాలోము అలాగే చచ్చిపోయాడు. వాళ్ళ నాన్నని ఏడిపించాడు, వాళ్ళ నాన్నని తరిమాడు, వాళ్ళ నాన్నని అడవుల బాట పట్టించాడు. తొందరగా చచ్చిపోయలేదు అబ్షాలోము. అంత అందగాడు, అంత దేహదారుఢ్యం కలిగినోడు చక్కగా రాజ్య పరిపాలన చేసుకుందుడు. ఒకవేళ అతను కూడా నీతిమంతుడైతే సొలొమోనుకి సగం, అబ్షాలోముకి సగం ఇద్దరేమో దేవుడు. ఎందుకంటే తర్వాత ఎలాగో 2 ముక్కలైంది రాజ్యం. రెహబాము యెరోబాము పంచుకున్నారు. అలాగే ఏమన్నా అన్నదమ్ములు ఇద్దరు కలిసి రాజ్యం చేసుకుందరేమో, ఎవడో తెలుసు. అనవసరంగా వాళ్ళ నాన్నను తరిమాడు, అర్ధాంతరంగా ఏమయ్యాడు? చచ్చాడు. అర్థమైందా? కాబట్టి తప్పు వద్దు, అలా చేయకండి. తల్లిదండ్రులను ఏడిపించి బాగుపడ్డవాడు ఎవడు ఉండడు. వాళ్ళని బాధలు పెట్టకండి. అలా చేయాల్సింది చేసేయండి, అంతే. కొంతమంది తెక్కోళ్ళు ఉంటారు తల్లిదండ్రులు, మనం ఏం చేయలేము, వాళ్ళని మార్చలేము. ఇంకా తెక్కోళ్ళని అలా చూడటమే, నీకు దండం నాయన అనుకోని. వాళ్ళ తెక్కోళ్ళు అయితే మనం ఏం తెక్కోళ్ళం కాదు కదా. మనం ఇవ్వాల్సింది ఇచ్చేసి వాళ్ళకు దండం పెట్టేసి ఊరుకోవడమే. మనం ఏం చేయలేము. ఇంకా మరి ఉంటారు తెక్కోళ్ళు, ముసలోళ్ళు ఉంటారు తెక్కోళ్ళు, తెలుసా మీకు? కావాలని చేస్తుంటారు కొన్ని పనులు మనల్ని ఏడిపించడానికి. ఇంకేం చేస్తాం వాళ్ళని? నమస్కారం నాయన, నీకు ఒక నమస్కారం అనుకోవడం. మన పని మన ధర్మం మాత్రం మనం చేయాలి. మన ధర్మం మనం మర్చిపోకూడదు. మన ధర్మం మనం నిర్వర్తించాలి. నీ తల్లిని తండ్రిని సన్మానించు. సన్మానించడం అంటే మంచి ఎర్రగా ఉన్న శాలువా తెచ్చి దండేసి చప్పట్లు కొట్టి వచ్చి మరి ఏంటి సన్మానించడం అంటే? వాళ్ళకి కావాల్సింది ఇచ్చేయి. వాళ్ళకి ఏది కావాలో అది నువ్వు ఇచ్చేయి. అది నీ బాధ్యత. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు నీ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండానే నిన్ను పెంచారు, అంతే కదా. నీ దగ్గర డబ్బులు వసూలు చేశారు ఎప్పుడైనా మీ అమ్మ నాన్నలు? చేయలేదు కదా. ఇదిగో పాల బిల్లు ఇంత, మెడిసిన్ బిల్లు ఇంత, నీకు విరోచనాలు ఎత్తినప్పుడు కడిగాను దానికి ఇంత, నీకు డైపర్లు మార్చాను దానికి ఇంత, నీకు తల కొబ్బరి నూనె పెట్టి మదన చేశాను దానికి ఇంత, ఒరే సాగరం నీకు చిన్నప్పుడు నలుగు పెట్టాను దానికి ఇంత, రే బాబు బన్నీ నీకు చిన్నప్పుడు గాలికొండలు వేస్తే
ఆ పసర్లు ఈ పసర్లు పూసి నీకు సాయం చేశాను, దానికేమో ఇంత అని ఏమన్నా మీ అమ్మ నాన్న బిల్లు ఇచ్చారు ఎదురా మీకు? ఇవ్వలేదు కదా. వాళ్ళు ఏ బిల్లు ఇవ్వలేదు మనకి, మనం కూడా ఇంక బిల్లు ఇవ్వడానికి లేదు. అర్థమైందా? సో ఇంక చేయాల్సింది మన ధర్మం ప్రకారం ఏం చేస్తాం, చేసుకుంటూ పోతాం. దానికి దేవుడు బహుమానంగా ఏమిస్తానంటున్నాడు? వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది నీ తల్లిని తండ్రిని సన్మానించు. నువ్వేమవుతావు? దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అంటే మనకు తెలియకుండానే ఒక నెట్వర్క్ మన చుట్టూతా ఉంటుంది. నువ్వు బండి మీద వెళ్ళినప్పుడు పడిపోకుండా కాపాడే నెట్వర్క్, నువ్వు ప్రయాణాల్లో ఉన్నప్పుడు ప్రమాదం జరగకుండా కాపాడే నెట్వర్క్, అలాగే నువ్వు ఏదైనా పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను బయటికి తీసుకురాగలిగే నెట్వర్క్, నీకు ఏదైనా ప్రమాదకరమైన వ్యాధి సంభవించినప్పుడు నిన్ను స్వస్థపరిచే నెట్వర్క్, ఈ నెట్వర్క్ అంతా నీ చుట్టూతా ఉంటుంది. వాగ్దానముతో కూడిన ఆజ్ఞలను నువ్వేం చేసినప్పుడు, పాటించినప్పుడు. అవి వాగ్దానంతో కూడిన ఆజ్ఞలు. అవి ఆ ఆజ్ఞల్లో ఆజ్ఞ పాటించినోడికి వాగ్దానం యాడ్ అవుతుంది అనమాట. ఆజ్ఞ పాటించినోడికి ఏమవుతుంది? వాగ్దానం యాడ్ అవుతుంది. కాబట్టి వాగ్దానంతో కూడిన ఆజ్ఞలను ఎప్పుడూ విస్మరించకూడదు. ఈ ఆజ్ఞలో వాగ్దానం ఉంది. ఇప్పుడు నా మరణమును ప్రచురించండి, మీకు ఏమిస్తాను నేను? నిత్యజీవం. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది. అయ్యో, సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. అంటే అది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. నువ్వు దేవుని పని చెయ్యాలి. పని చేయువానికే పరలోకము. నా భారము మీ మీద మోపాను, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఎవడు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుంటాడో వాడికి నేను నిత్య జీవాన్ని ఇస్తాను. దేవుడు వాగ్దానం. అంటే వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో ఇది కూడా ఒకటే. అర్థమైందా? నువ్వు పని చేయాలి, కృతజ్ఞతతో సువార్త పని చేయాలి, కృతజ్ఞతతో దేవుని పని చేయాలి. అంతే తప్ప గురుగారికి ఇచ్చినప్పుడు ఎలాగైతే లెక్కలు రాసుకున్నాడు కృతజ్ఞతాహీనుడో, తల్లిదండ్రులకి ఇచ్చినప్పుడు లెక్కలు రాసుకున్నాడు కృతజ్ఞతాహీనుడో, అలాగే దేవునికి ఇచ్చినప్పుడు కూడా లెక్కలు రాసుకోవడానికి ఏమీ లేదు. అంటే మళ్ళీ ఆయన దగ్గర నుంచి తీసుకోవడానికి ఏమీ లేదు. ఎందుకు లేదంటే ఆయన ఆల్రెడీ మనకి ఇవ్వాల్సిందంతా ఇచ్చేశాడు. ఇప్పుడు మనం చేసేది దేంతో చేస్తున్నాం? థ్యాంక్స్ గివింగ్ అంటారు దాన్ని, కృతజ్ఞతార్పణ అంటారు. ఏ అర్పణ? కృతజ్ఞతార్పణ. కృతజ్ఞతతో చేస్తున్నావు నువ్వు కృతజ్ఞతతో చేసే పని అది. అర్థమైందా? రైట్. 2వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథంలో మరో కీర్తన, 107వ కీర్తన 22వ వచనం. 107వ కీర్తన 22వ వచనం. చదివింపులు వద్దంటే కొంతమందికి బాధలు వచ్చేస్తాయి. ఒకసారి ఒక చర్చికి వెళ్ళాను వాకింగ్ చెప్పడానికి. అప్పటికే 9:30 అయింది. జనాలు పడుకుంటారు నాకు తెలిసి. ఇంకొక అరగంట లేట్ అయితే ఏం చేస్తారు? పడుకుంటారు. అప్పుడు బోధకుడికి ఎంత కత్తి మీద స్వామో తెలుసా? నిద్రపోకుండా వాకింగ్ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. అప్పుడు నాకు ఇంకా బడ్డెని పెరిగిపోద్ది. వీళ్ళని ఇప్పుడు నిద్రనివ్వకూడదు, పొరలోకి ఏం ఎక్కించాలి? వాక్యం ఎక్కించాలి. అప్పుడు టైమింగ్ మార్చాలి, కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, కొంచెం తెలివిగా మాట్లాడాలి, యుక్తిగా మాట్లాడాలి. దానికి కొంచెం వాళ్ళు యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ తలకాయ పోటంత ఎందుకు? అదే ముందుగా 8:30కి ఇచ్చేసారనుకో, 9:30 కల్లా వాక్యం ఏమైపోద్ది? ముగించేయచ్చు కదా అనేది నా ఆలోచన. వీళ్ళు ఏం చేస్తారు? పని కట్టుకుని మళ్ళీ అప్పుడే చదివింపులు పెడతారు. ఏంటి చదివింపులు? అప్పయ్యమ్మ 30 రూపాయలు, సుబ్బయ్యమ్మ 40 రూపాయలు, వెంకట్రావు 70 రూపాయలు, అప్పారావు 20 రూపాయలు. నీ మొహం ఎందుకు ఇదంతారా బాబు? రేపు పొద్దునే చదువుకోండి ఫ్రెష్గా తెల్లరగట్లేసి. ఎవడొద్దన్నాడు? అంతే కదా. ఇప్పుడు నువ్వు నీ ఊరు, నీ వాడ, నీ సంఘం, నీ చర్చి, నీ జనం, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకో. అప్పుడే చదవాలా? నన్ను కూర్చోబెట్టి చక్కగా పొద్దున్నే తెల్లరగట్లేసి ఇంకొకటికి 2కి వెళ్ళకుండా చదివేసుకోండి, మైక్ ఆన్ చేసుకుని. దేవుడు కూడా వినపడుతుంది. గొడవ ఉండదు కదా. డైరెక్ట్గా ఆకాశానికి వెళ్ళిపోద్ది స్వరం. అంటే పొద్దునంటే మళ్ళీ ట్రాక్టర్ శబ్దాలు, లారీల శబ్దాలు, ఆటోల శబ్దాలు, బళ్ళు శబ్దాలు వినపడుతుంటాయి. అదే తెల్లరగట్లేసి చదివేశారనుకోండి, మరి దేవుడికి కొంచెం శివుడు ఉంటుంది కదా మరి. అందుకని మీరు చెప్పాలి ఆయనకి, పలానా ఆయన 1000 ఇచ్చాడు, పలానా ఆయన 10,000 ఇచ్చాడు, పలానా ఆయన 100 బియ్యం బత్తాలు ఇచ్చాడు, పలానా ఆయన కూరగాయలు ఇచ్చాడు. ఇవన్నీ దేవుడికి చెప్పి, ప్రభా రుచి బాగుందా, బాగా తిన్నావా అని అడగాలి. నీకు బియ్యం ఇచ్చాను తిన్నావా, కూరగాయలు ఇచ్చాను తిన్నావా, ఆనపకాయలు ఇచ్చాను సాంబార్లు వేసుకున్నావా? ఎవరిని అడగాలి? దేవుడు తిన్నాడా? అలాగుంటుంది మన వ్యవహారం, మన పద్ధతి. ఈ చదివింపులు పెడతారు. ఆ చదివింపులకి ఇదివింపులు ఏం అవసరం లేదు. వాళ్ళను వ్యక్తిగతంగా అభినందించండి.
నువ్వు చాలా బాగా చేసావు, మంచి పని చేసావు, సూపర్, నువ్వు అభినందించండి. మనకి ఇలాగైతే ఇంక మన కృతజ్ఞతార్పణే ఉంది, అంతే కదా. కృతజ్ఞతతో చేసేది మనం మనస్ఫూర్తిగా చేసేది, అది మన బాధ్యత. చదవండి, ఇక్కడ ఏమంటాడు? వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక అన్నాడు. ఏ అర్పణ? ఇప్పుడు మీకు విషయం చెప్తాను. నేను చేసే సేవ ఏదైతే ఉందో, నేను ఇప్పుడు చేసే సేవ ఏదైతే ఉందో, యేసుప్రభుకి చేసే సేవ, యేసుప్రభు కోసం చేసే సేవ ఏదైతే ఉందో, అది నేను కృతజ్ఞతతో చేస్తున్నాను. ఎవరి ఎడల కృతజ్ఞత? నా ప్రభు ఎడల కృతజ్ఞత. ఎందుకు నాకు నా ప్రభు ఎడల అంత కృతజ్ఞత? నా ప్రభు నాకు చాలా మేలు చేశారు. ఏంటా మేలు? నశించిపోతున్న నా కోసం తన స్వరక్తం ఇచ్చి నన్ను సంపాదించారు. నశించిపోతున్న నన్ను, పాడైపోతున్న నన్ను నిత్యజీవం వైపు నడిపించారు. నాశనం అయిపోవలసిన నా జీవితాన్ని వెలిగించారు, నన్ను కట్టారు, నిలబెట్టారు. ఆయన ఆత్మను నాకు వాగ్దానం చేశారు, ఆయన ఆత్మతో నన్ను నింపారు. ఇంతకు మించి ఆయన నాకు చేయాల్సింది ఏమీ లేదు. నేను చచ్చిపోతే జీవంలో ఉంటాననే వాగ్దానం ఉంది నాకు. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నా ప్రతి పాపాన్ని మన్నించారు, క్షమించేశారు. ఇక మరల ఎన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకోనన్నారు. ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టుకుంటానని వాగ్దానం చేశారు. అలాగే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే నీకు కావాల్సినవన్నీ సమకూరుస్తానని కూడా నాకు వాగ్దానం చేశారు. అలాగే సమకూరుస్తున్నారు. నన్ను విడవలేదు, ఎడబాయలేదు. ఇప్పుడు నేను ఏ ఉద్దేశంతో చేస్తున్నాను యేసుప్రభు సేవ? కృతజ్ఞతతో చేస్తున్నాను. నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, నా దేవుడు నాకు సర్వసమృద్ధిని అనుగ్రహిస్తున్నాడు. ఆయన నన్ను విడవలేదు, ఎడబాయలేదు. నన్ను తలగా చేశాడు కానీ తోగ్గా చేయలేదు. నన్ను హెచ్చించాడు తప్ప కిందకి దించలేదు. గనుక నా ప్రభువు నన్ను ఇంత ప్రేమిస్తున్నప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఆయన సేవ ఎలా చేయాలి? కృతజ్ఞత కలిగి చేయాలి. అనేక మార్లు నన్ను మరణం నుండి తప్పించాడు ఆయన. అనేక మార్లు నన్ను వ్యాధి బాధల నుండి విడిపించాడు ఆయన. అనేక మార్లు నన్ను ప్రమాదాల నుండి విడిపించాడు ఆయన. నిజం, ఈ సువార్త ప్రయాణాల్లో ఎన్నోసార్లు మాకు తెలియకుండా ప్రమాదాలు తప్పిపోతుంటాయి. ఎన్నోసార్లు యాక్సిడెంట్లో నుంచి బయటపడుతుంటాం. ఇవన్నీ రెప్పపాట్లు జరిగిపోతాయి. సడన్గా భయపడిన సందర్భాలు ఉంటాయి. అమ్మయ్య బాగానే తప్పించాం అనుకున్న సందర్భాలు ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుడు మనకి చేస్తున్నటువంటి మేలులే. ప్రయాణాల్లో కాపాడుతూ, పరిచర్యలో కాపాడుతూ, ప్రమాదాల నుండి కాపాడుతూ, పోషిస్తూ, బలపరుస్తూ, స్థిరపరుస్తూ, నడిపిస్తూ, ఆశీర్వదిస్తూ, హెచ్చిస్తూ, దీవిస్తూ, అనేక మందికి దీవెనకరంగా మారుస్తూ, ఏ లోటు లేకుండా నన్ను ముందుకు నడిపిస్తున్నాడంటే ఒక వాగ్దానం నా బ్రతుకులో నెరవేరుతుంది. ఆ వాగ్దానం ఏంటంటే, నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, ప్రకటించు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడును, నీకేమీ లోటు చెయ్యను నేనన్నాడు దేవుడు. నాది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. ఆ వాగ్దానంతో కూడిన ఆజ్ఞ అది కూడా. నా నీతిని, రాజ్యాన్ని మొదట వెతకడం అనేది ఆజ్ఞ. నీకు కావలసినవన్నీ, అప్పుడు మీకు ఏది అవసరమో అది మీకు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అనేది వాగ్దానం. వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ ఇది కూడా. ఇలాంటివి బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. వాగ్దానంతో కూడిన ఆజ్ఞలు ఇలాంటివి చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఏమవును? అనుగ్రహింపబడు. నా దేవుడు నన్ను విడిచిపెట్టాలి. అందుకే నేను ఆయన సేవ కృతజ్ఞతతో చేస్తాను. ఎప్పుడూ లెక్కలేసుకోను. దేవుని కోసం అంత ఖర్చు పెట్టా, దేవుని కోసం ఎంత ఖర్చు పెట్టా, దేవుని పనికి అంత ఇచ్చా, ఇంత ఎప్పుడు ఇంతవరకు నేను లెక్కలేసుకోను కూడా. ఏది చేసినా ఆయన కోసం చేస్తున్నాం అన్నప్పుడు ఎలా చేస్తాం? గొప్పగా, ఉన్నతంగా, అద్భుతంగా. ఆయనకు చేసే పరిచర్య ఇది, నేను ఇంతకు మించి ఏమి చేయగలను అనే భావనతో చేస్తాను. అది పాటలు రాసిన, రికార్డింగ్ చేసిన, ఆ పాటల పరిచర్య కొరకు ఖర్చు చేసిన, లేకపోతే సెమినార్ చేసిన, ఎక్కడైనా భోజనాలు పెట్టినా, సభలు పెట్టినా, ఇంకోటి పెట్టినా, లేదా ఆయన సేవ కొరకు స్థలం కొన్న, ఆ స్థలంలో మందిర నిర్మాణం జరిగిస్తున్నా, ఆయన నిమిత్తం ఏ పని తలపెట్టినా సరే అవన్నీ దేంతో చేస్తాం? గ్రాటిట్యూడ్. వాట్ ఈస్ దట్? గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావన. నా దేవునికి నేను ఏమి ఇవ్వగలను, ఏమి చేయగలననే కృతజ్ఞతా భావనతో చేస్తాను తప్ప లెక్కలు వేసుకుని చేసేది ఏమీ లేదు. మా ఇంటికి వస్తే ఏంటది, మీరు చెప్పండి. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, ఈ భావన దేవుని సేవలో ఉండదు. దేవా నేను నీ పని చేస్తా, నాకేమిస్తావు? నీ పని చేయడం వల్ల నాకు ఏ ఆశీర్వాదం ఇస్తావు, నాకు ఏ దీవెన ఇస్తావు, అది ఇస్తానంటే చెప్పి చేస్తా.
ఏంటది? అది ఇస్తానంటే చెప్పిది చేస్తా. తప్పు కదూ? ఒకరోజు ఒక ధనవంతురాలు గుంటూరు ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ధనవంతురాలు ఆమె అంద నాతో, ఏమండి మేము ఒక అతనికి 90 లక్షలు ఇచ్చామండి. ఆ 90 లక్షలు ఇచ్చేస్తే ఈ గుంటూరులో గుంట గ్రౌండ్లో ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్ పెడదాం అనుకుంటున్నామండి. అంటే నా ఉద్దేశం ప్రకారం అవి వచ్చేలా లేవు, రావు కూడా. అందుకని దేవునికి ఏమి ఇచ్చారు? ఆఫర్ ఇచ్చారు. ఏంటి ఆఫరు? 90 రప్పించు, 10 లక్షలు ఖర్చు పెట్టి గుంట గ్రౌండ్లో ఏం చేస్తాం? మీటింగ్ చేస్తావా? ఈలోగా ఆయన నీకు గుంట తీసేస్తే మా మామూలు మనలం అనమాట. ఆ గుంట గ్రౌండ్లో నువ్వు మీటింగ్ పెట్టే లోపు నీకు గుంట తీసాడు అనుకో దేవుడు, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడే వచ్చింది నాకు ఈ ఆలోచన, ఏందమ్మా ఇది అంటే ఇది తప్ప ఇంక నీకేమి లేవా? నువ్వు ఆస్తిపరురాలువేగా, నువ్వు ఆస్తిపరుడివే కదా, నీకు ఇంకా బోల్డ్ అంత ఏడుస్తుంది కదా, దేవుడు ఇచ్చిందే కదా అదంతా. అవును, మరి అవన్నీ ఇంకా దగ్గర పెట్టుకొని అంత ఆస్తి పెట్టుకొని ఈ 90కి లింకేసేవేటి నువ్వు? అంటే ఈ 90 వస్తే దేవుని పని చేస్తాను అంతే కదా, ఈ 90 రాకపోతే చెయ్యు. మిగిలిందంతా ఎవరిది మరి? మీ తాతగారు సొత్తు అది. నీకు అసలు కృతజ్ఞతాభావం ఉందా? ఈ లెక్కలేస్తున్నావు నువ్వు, ఈ వ్యాపారం చేస్తున్నావా దేవునితో? ఒక మంచి పని చేయడానికి ఏంటండి ఇది? మా వాడికి ఉద్యోగం ఈ ప్రభా 10 మందికి భోజనాలు పెట్టుకుంటాను అంటే అప్పుడు దాకా ఆకలితో ఎదురు చూడాలి, అంతేనా? మీ ఓడికి ఉద్యోగం వచ్చేంత వరకు ఆ 10 మంది పొట్ట కాలిపోయి ఎముకలు అంటుపోయి, ఆఫ్రికాలో బేదోళ్ళు ఉంటారు చూడండి, ఎండిపోయి, అలాగా ప్రభువా ఆ ఉద్యోగం తొందరగా ఇచ్చే ప్రభువా, ఈ పులారం మెతుకుల కోసం ఎదురు చూస్తున్నాం ప్రభువా మేము. అందులో పోపు పెడతావో పసుపేసి ఇచ్చేస్తావో. కొంతమంది పులిహోర వండుతారు, ఎలా ఉంటుందో తెలుసా? ఉత్తి పసుపు నీళ్ళు, అందులో పోపు ఉండదు, ఏరుశనగ గింజలు ఉండవు, ఏముండవు, దరిద్రం. ఒకసారి అలాగే నాకు తెలిసినోడు అక్కడ ఇల్లు కట్టుకుంటూ ఈ పోత పోయడానికి వచ్చినోడికి పులిహారం పెట్టాడట. పోతోళ్ళు యాక్చువల్లీ పులిహార తినరాళ్ళు, ఎందుకంటే బాగా కష్టపడి పని చేస్తారు కాబట్టి కొంచెం చికెన్ అడుగుతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చాలా బండపని వాళ్ళది. మరి ఎండలో పారగొట్టాలి, ఎండలో ఇదేదో వేయాలి కదా, ఈ పిక్క మొయ్యాలి, మిక్సర్లో వేయాలి, తిప్పాలి, అలా ఖచ్చితంగా పులిహోర పెడతానంటే తినరు. వాళ్ళు ఏమంటారంటే, బాబు మాకు కొంచెం చికెన్ మటన్ పడేయండి బాబు, అది తినేస్తాను, గుడ్లు కూర వేయండి అని అడుగుతారు వాళ్ళు. మరి వాళ్ళు పడి శ్రమ లాంటిది కాబట్టి సరే ఆ పెట్టేస్తే కొంచెం బాగా పని చేస్తారు అంతే. పోతే 100 రూపాయలు పోతుంది నీకు, అది పెట్టేసి ఏం చేస్తారు? బాగా పని చేస్తారు. ఇతగాడు ఏం చేశాడంటే బాగా అదేదో కోట శ్రీనివాసరావు అటువంటి అనమాట. ఈయన గీసి ఇంకా బాగా పావలాకి 10 రూపాయలకి ముఖం చూసుకునే రకం. సో ఏం చేశాడంటే మొత్తం మీద వీళ్ళకి ఏం పెట్టక్కర్లేదులే, వేసేద్దాం పులిహోర పెట్టేద్దాం అని చెప్పి పులిహోర కలిపి పెట్టేసాడు. వాళ్ళు ఏం చేశారంటే అది పసుపు నీళ్ళు పులిహోర, మరి అదన్నా అందంగా కలిపాడంటే అది కూడా అందంగా కల్పించాల. పసుపు నీళ్ళు వేసి శుభ్రంగా ఏదో అలా పేరుకి వేసామన్నట్టు 2 కరివేపాకులు ఏదో కొంచెం తాలింపు వేసి మొత్తమే చేసి కలిపి పెట్టేసి వాళ్ళు తిని అందులో పక్కన ఉన్న గాళ్ళు అంతా పడేసి, వీడికి ఎలా కాదని చెప్పి ఇది డ్రిల్లింగ్ కడతారు కదా ఊస, ఆ ఊస పైకి లేపకుండా శుభ్రం పోతేసి పోయారు అక్కడక్కడ. అప్పుడు ఆ పోత మొత్తం గట్టిపడ్డ తర్వాత ఊసల కింద కనబడుతున్నాయి సెంటరింగ్ తీశాక. అప్పుడు ఏమైద్ది? సంచి లాభం చిల్లు పట్టుకెళ్ళింది అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అందుకే అలాంటి కక్కుర్తి పనులు మంచి పద్ధతి కాదది. అలాంటి దరిద్రం బుద్ధి ఉండకూడదు, అర్థమైందా? సో అలాగా ఈ రకం భావన ఉంటుంది కొంతమందికి. నీకు ఇది ఇస్తా, నీకు ఇది చేస్తావా, నీకు ఇస్తా, మరి ఇలా ఈ డీల్ ఓకేనా, మన ఇద్దరం డీల్ మాట్లాడుకుందామా? కాంట్రాక్ట్ ఎవరితో? డైరెక్ట్ దేవునితో కాంట్రాక్ట్. ఇది చేసి పెడతావా, అది చేసి పెడదాం, మరి అదేమన్నా రిలీజ్ చేస్తావా, ఇది ఇద్దాం, ఇలాగ అనుకుంటు మళ్ళీ ఎంత అందంగా చెప్తారో, సౌమ్యంగా ప్రేమగా. అంటే దేవుడి చేస్తే అది చేద్దాం అనుకుంటున్నాం బ్రదర్, గట్టిగా ప్రార్థన చేయండి బ్రదర్. మీరు మాకేం ఉపయోగం? మాకేం ఉపయోగం అంతలా ప్రార్థన చేసేయడానికి? అన్నీ మానేసి నీకోసం గట్టిగా అంటే ఏంటి? ఈ మైక్ పెద్ద బాక్స్ పెట్టాలా ఊరందరికి వినబడేలాగా? ఏంటి గట్టిగా అంటే? సో వాగ్దానంతో కూడిన ఆజ్ఞలు ఉన్నాయి. నువ్వు నీ పరిచర్య చక్కగా చేసుకుంటూ పోతే వచ్చేది వస్తుంది. ఎవడ ఆపలేడు దాన్ని? ఎవడ ఆపగలడండి దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే? మీరు చెప్పండి. దేవుడు మనకి ఇవ్వాలనుకుంటే ఏ మానవుడు ఆపగలడు చెప్పండి? దేవుడు మనల్ని హెచ్చించాలనుకుంటే సౌలు ఆపగలడా? దావీదుకి సింహాసనం రాకుండా ట్రై చేశాడా చేయలేదా? ట్రై చేశాడా?
దావీదును రాజు అవనివ్వకూడదు అని నిశలో కష్టపడ్డాడు. కూతురుని కూడా ఇచ్చి పెళ్లి చేశాడు మహానుభావుడు. కూతురుని కూడా అరేసాడు. ఆ కూతురుని అడ్డు పెట్టుకుని చంపేద్దాం అనుకున్నాడు. ఏదో రకంగా దావీదును అడవుల్లో తరిమాడు, చంపాలనుకున్నాడు. ఏదో రకంగా సింహాసనం ఎక్కకుండా చేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అతన్ని తీసేసి ఈయన రాజుని చేశాడు. దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే ఎవడాపగలడు నిన్ను? దేవుడు నిన్ను పైకి తీసుకురావాలనుకుంటే ఎవడు తొక్కేయగలడు? దేవుడు నిన్ను గొప్ప స్థితిలో నిలబెట్టాలనుకున్నప్పుడు ఎవడు నిన్ను తగ్గించగలడు? ఎవడి వల్ల అవుతుంది అది? ఎవరి వల్ల అవుతుంది? అసూయపరుల్ని చుట్టూతా ఉంటారు. అమ్మో, వాళ్ళ అసూయ మామూలుగా ఉండదు. ఏదో రకంగా నిన్ను తొక్కేయాలని చూస్తుంటారు వాళ్ళు. ఏదో రకంగా నిన్ను ఆపాలని చూస్తుంటారు వాళ్ళు. ఏదో రకంగా నిన్ను చెడ్డ చేయాలని చూస్తుంటారు వాళ్ళు. ఇదే పని వాళ్ళకి. ఇదే పని మీద ఉంటారు వాళ్ళు. వాళ్ళు పని కట్టుకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకుంటారు నీకోసం. పెట్టుకుని ఇదే పని. పోనీ అందులో వాస్తవాలు ఉంటాయి, ఉండవు, అవాస్తవాలు. ఖచ్చితంగా ఖండించి గద్దించి బుద్ధి చెప్పే విధానం ఉంటుందా? ఉండదు. అవాస్తవాలు ఉంటాయి. అందులో అసూయ కనబడుద్ది, ద్వేషం కనబడుద్ది, కలహం కనబడుద్ది, కపటం కనబడుద్ది. అంటే వాళ్ళ కోరిక ఏంటంటే నువ్వు పడిపోవాలి. నువ్వు పడిపోతే చూడాలి. నువ్వు ఎదిగిపోతున్నావు, వాళ్ళకి నచ్చట్లా. నేను ఏదో రకంగా ఏం చేయాలి? తగ్గించేయాలి, తొక్కేయాలి. ఎన్నైనా చేసుకో. సౌలు ట్రై చేసినంత ట్రై చేసుకో. దావీదు ఖచ్చితంగా రాజై తీరతాడు. ఎవడో ఆపలేడు. అవునా? దేవుడు తలుచుకుంటే నీ ఎదుగుదల ఎవడు ఆపలేడు. దేవుడు నిన్ను హెచ్చిస్తే ఎవ్వడు నిన్ను తగ్గించలేడు. గనుక వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్ని నెరవేర్చు. ఆ వాగ్దానాలు స్వతంత్రించుకో. నువ్వు చెయ్యి. కృతజ్ఞతగా దేవుని పని చేయి. కృతజ్ఞతార్పణ అన్న పదం చదువుకుంటున్నాం మనం. నువ్వు ఇచ్చే అర్పణ దేంతో ఇస్తున్నావు? కృతజ్ఞతతో. లెక్కలేసుకుని కాదు. నేను అంత చేశా, నేను ఇంత చేశా, నేనేదో అమావాస్య రోజు అట్టు పెట్టా, పున్నం రోజు బూరు పెట్టా అని చెప్పకు. ఎందుకు లెక్కలు? ఆయన ఇచ్చిన వాటితో పోల్చుకుంటే మనం ఇచ్చేదంతా దావీదు అదేగా అన్నాడు. ప్రభువా, సమస్తము నీదే, నీ దానిలో నుంచే నీకు నేను ఇస్తున్నాను అది చెప్పాలి. నా జీవం నీది, నా ఆయువు నీది, నా శరీరం నీది, నా ప్రాణం నీది, నాకున్న సమస్తం నీది, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా ఇల్లు, నా పొలం, నా వెండి బంగారాలు, నాకు కలిగి ఉన్న సమస్తము ఎక్కడి నుంచి వచ్చింది? దిగంబరినై వచ్చి తిని ఇక్కడికి, దిగంబరినై మరలా వెళ్ళిపోతా. నేను ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఈ లోకంలో నుండి ఏమీ తీసుకొని పోలేను. ఇక్కడ నేను ఏదైతే కలిగి ఉన్నానో ఆ కలిగి ఉన్న సమస్తము నీది, నీవు నాకు ఇచ్చినది తండ్రి. కనుక నేను కృతజ్ఞతార్పణ చెల్లించేటప్పుడు నమ్మకస్తుడిగా ఉంటాను. 116 కీర్తన 17 వచనం ముగించుకుందాం. 116 కీర్తన 17 వచనం. 116 కీర్తన 17 వచనం. నేను నీకు కృతజ్ఞతార్పణ నిర్పించెదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను అన్నాడు. నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించేదను, యెహోవా నామమున ఏం చేస్తాను? ప్రార్థన చేసేదను. కృతజ్ఞతార్పణ, థ్యాంక్స్ గివింగ్. అందులో ఎలాంటి కండిషన్స్ లేవు. కండిషన్స్ అప్లై అనకూడదు. నువ్వు దేవుని పని చేస్తున్నావా, మంచి మనసుతో చెయ్యి. ఇప్పుడు ఒక మాట చెప్పి ముగిస్తాను. నీ కడుపును పుట్టిన బిడ్డకి పాల సీసా కొనుక్కొస్తున్నావు. అప్పుడే కొత్త పాల సీసా, అదే ఫస్ట్ టైం కొనడం. ఏ ఉద్దేశంతో కొనుక్కొస్తావు చెప్పి? ఏ ఉద్దేశంతో? ఏడుస్తూ, చిరాగ్గా డబ్బులన్నీ దీనికి అయిపోతున్నాయి అనుకుంటూ, ఎందుకే పాల సీసా అనుకుంటూ బాధగా ఆవేదనగా కొనుక్కొస్తావా? మరి ఎలా కొనుక్కొస్తావు? పండగ, ఆనందం, సంతోషం, ఎవరి బిడ్డ? నా బిడ్డ అన్న ఆనందంతో కొనుక్కొస్తావు. దేవుడు కూడా నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమించాడు, అంతకంటే ఎక్కువ ప్రేమించాడు. నా అరచేతులలో నేను మిమ్మల్ని చెక్కుకున్నాను అన్నాడు. కాబట్టి ఆయన పని చేసేటప్పుడు విసుగక దేవుని పని చేద్దామని ఉంది బైబిల్ గ్రంథంలో. ఏమని? విసుగక. నువ్వు చీపురు పట్టుకున్నావా? విసుక్కోకో. నువ్వు మైకు పట్టుకున్నావా? విసుక్కోకో. నువ్వు ఇంకోటి ఏదైనా పట్టుకున్నావా? విసుక్కోకో. విసుక్కుంటూ చేయకు దేవుని పని. నువ్వు ఇస్తున్నావా? విసుక్కోకో, సనుక్కోకో.
కృతజ్ఞత కలిగి ఉండు. హృదయంలో మైండ్లో పెట్టేసుకో, వాగ్దానముతో కూడిన ఆజ్ఞలివి. ఆ వాగ్దానం నాకు రావాలంటే ఈ ఆజ్ఞను నేను ఏం చేయాలి? ఫాలో అవ్వాలి. ఈ ఆజ్ఞ నేను ఫాలో అయితే వాగ్దానం పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వస్తుంది. ఆ స్థిర నిశ్చయతతో పనిచేయండి. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంతే తప్ప ఇస్కరియోతు యోధాలాగా నాకేమి ఇతురు అని అనక్కండి. ఏమడిగాడట? మత్తయి సువార్త 26:14 ఏమడిగాడు? నాకేమి ఇతురు అన్నాడట దౌర్భాగ్యుడు. ఏమిచ్చారు? 30 వెండి నాణేలు ఇచ్చారు. గీసి ఇచ్చారు. అది కూడా సరిపోలేదు అతనికి. అయినా కానీ వాళ్ళు అంతే ఇస్తామన్నారంట. ఇష్టమైతే తీసుకెళ్ళి లేదా అన్నారట. ఇంకా దానికి కూడా కకృతి పడిపోయాడు. అక్కడ మారినా సరిపోను, కొన్ని డబ్బులు ఏమి ఎక్కువ రావట్లేదు కదా, ఎందుకులే అమ్మడం, పోదాంలే. ఆయన ఎలాగో సిలువే పడతాడు. మధ్యలో ఈయన బఫూన్ అయ్యాడంతే దూరి, అక్కలేని దాంట్లో దూరాడు. వెళ్ళి తనకు పట్టని దాన్ని అదే నేలకపోయేది ఏంటట, నెత్తికి రాసుకోవడానికి సామెత చెప్పున తనకు పట్టని దాంట్లో దూరాడు. వెళ్ళి తనకు సంబంధం లేదు అసలు. నువ్వు అప్పగించక్కర్లే, ఆయన ఎలాగ పట్టుకుందామని వాళ్ళు అలాగ అనుకుంటున్నారు. నువ్వు మధ్యలో దూరి పీక నరుక్కున్నావు అంతే, మొసల నోట్లో తలెట్టినట్టు. అక్కడికి ప్రభు చెప్పాడు, ఒరే నాయన తప్పురా నాయన, వద్దురా, నువ్వు పుట్టని ఎడలు నీకు మేల్రా, వద్దురా నాయన అని ఎంత ప్రేమగా చెప్పినా బుర్ర పనిచేయలే. నాకేమిత్తురు అన్నాడు. ఏమిచ్చారు? చివరికి పేగులు బయటకు వచ్చినాయి. అంతే కదా. ఆ 30 వెండి నాణేలు ఏమైనా పేగుల్లోకి వెళ్ళినాయా? పోనీ పేగులు ఏమైనాయి? బయటకు వచ్చినాయి. నాకేమిత్తురు అన్నప్పుడు చివరికి ఏవి లేకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు ప్రేమకు బహుదూరంగా, అందనంత దూరంగా పోయాడు. ఇంకెప్పటికీ ప్రభు ప్రేమ పరిధిలోనికి, ఆ నెట్వర్క్లోనికి రాలేడు. సాతాను యొక్క మాయాజాలంలో పడిపోయాడు. గనుక ప్రియమైన దేవుని సంగమా, మీరు అలా ఉండొద్దు. జాగ్రత్త. మీకు రావాల్సినవన్నీ వస్తాయి. వాగ్దానముతో కూడిన ఆజ్ఞలని మీరు ఏం చేయండి? ఫాలో అవ్వండి. అప్పుడు వాగ్దానాలు మిమ్మల్ని ఫాలో అవుతాయి. మీరు ఆజ్ఞ ఫాలో అయితే వాగ్దానం మిమ్మల్ని ఫాలో అవుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది ఈరోజు దేవుని వాగ్దానం అంట, ఒక్కొక్క ఆయన ఒక్కొక్కటి ఇచ్చేస్తాడు. ఈరోజు దేవుని పొద్దున్నే వస్తాయి వీడియోలు, మీరు బాగా పరిశీలన చేయండి. ఈరోజు దేవుని వాగ్దానం అనకూడదు, ఈరోజు దేవుని వాక్యం అనాలి. నువ్వు వాక్యాన్ని ఫాలో అయితేనే వాగ్దానం వస్తుంది. వాక్యాన్ని ఫాలో అవ్వకుండా వాగ్దానం రాదు. ఇప్పుడే కదా మనం చదువుకున్న వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో ఇది మొదటిది. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఈరోజు దేవుని వాగ్దానం నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుదుగాక అనేకూడదు. అది కాదు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు నీకు ఆయుష్ రేఖ పొడిగిస్తబడుతుంది. అందుకని ఈరోజు దేవుని వాక్యం అని చెప్పాలి. అది మంచి పద్ధతి, వాక్యానుసారమైన పద్ధతి. ఈరోజు దేవుని వాగ్దానం కాదు, వాక్యాన్ని ఏ రోజుకి ఆ రోజుకి లేవు వాగ్దానాలు. సోమవారపు వాగ్దానము, మంగళవారపు వాగ్దానము ఎవరు చెప్పాడు నీకు? ఇది బుధవారపు వాగ్దానము, ఇది ఆదివారపు వాగ్దానము, అలా ఏమైనా ఉందా బైబిల్లో? అలా లేదు బైబిల్లో. అలాగని ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ ఆ వాగ్దానం వచ్చేస్తుందా? వాక్యం పాటించకుండా వీడియో చూసిన వాళ్ళందరికీ వాగ్దానం వచ్చేస్తుందా? రాదు. వాక్యం పాటించినోడికి వీడియో చూడకపోయినా వాగ్దానం వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు వాక్యాన్ని అనుసరించు, వాక్యాన్ని నేర్పించు. ఈరోజు దేవుని వాక్యం అని టైటిల్ మార్చు. ఈరోజు దేవుని వాగ్దానం కాదు. ఈ వాక్యం విన్న తర్వాత వాళ్ళు అనుసరిస్తే వాగ్దానం వస్తుంది, అనుసరించకపోతే మళ్ళీ వాగ్దానం రాదు. నేను దీర్ఘాయుష్మంతుడిని అవ్వాలి ప్రభా, నా తల్లిని తండ్రిని సిద్ధకూడేసి భోజనం పెట్టను ప్రభా, అయినా నేను దీర్ఘాయుష్మంతుడిని అవ్వాలి ప్రభా అన్నాడు అనుకో, నువ్వు ఆజ్ఞ అతిక్రమించి వాగ్దానం కావాలంటే ఇస్తాడా దేవుడు? ఎవడు? అర్థమైందా? నేను రొట్టె ద్రాక్షారసం తీసుకుంటాను ప్రభా, మరణాన్ని మాత్రం ప్రచురించను ప్రభా, సువార్త పని మాత్రం చేయను ప్రభా అంటే ఏమైనా అర్థం ఉందా దానికి? కాబట్టి నువ్వు నిత్య జీవానికి పోవాలనుకున్నప్పుడు ఈరోజు దేవుని వాక్యం, ఈ వాక్యం విన్న తర్వాత వాక్యం వెంట వచ్చేదే వాగ్దానం. వాక్యం వెంట లేకుండా వాగ్దానం ఎప్పుడు ఒంటరిగా రాదు. వాక్యం అనే ఆజ్ఞని బ్రతుకులో పాటిస్తున్నప్పుడు మాత్రమే దాని వెంట వాగ్దానం నెరవేరుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే విషయం సత్యమా కాదా ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోండి. మోసపోకండి, జాగ్రత్త పడండి. కృతజ్ఞత కలిగి దేవుని సేవ చేయండి. కృతజ్ఞత కలిగి ఆయన ఆలోచనల్లో వర్తిల్లండి. అప్పుడు దేవుని యొక్క దీవెన మీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు చేసింది చిన్నదైనా సరే
ఆయన పెద్దగా గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు చేసింది పెద్దదైతే ఇంకా పెద్దగా ఆయన జ్ఞాపకాలలో నిలిచిపోతావు. అంతే తప్ప ఆయన నీకు అన్యాయం చేయువాడు కాడు. ఆయన నిన్ను మోసము చేయుటకు ఆయన మానవుడు కాడు. ఆయన ఎంతైనను నమ్మదగినవాడు. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, ఇంతవరకు విలువైన మీ వాక్య సంపద మీ పిల్లలకు అందించడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మీ వాక్యం యొక్క లోతులలోనికి మీ బిడ్డలను నడిపించండి. మీ సన్నిధి కాంతి ప్రకాశము చేత మీ బిడ్డలను ఆవరించండి. మీ చిత్తం యొక్క సంపూర్ణతలో నిలువబెట్టండి. మీ కృప కనికరం ఎల్లప్పుడూ మీ బిడ్డలకు తోడుగా ఉంచమని, విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపజేయమని, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించి, లైవ్లో వీక్షించిన నా అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములను కూడా దీవించి ఆశీర్వదించి, జరగబో పరిచర్య అంతటిని మీ నామానికి మహిమకరంగా మా అందరి జీవితాలకు దీవెనకరంగా జరిగించుకోమని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్. మిగిలిన కార్యక్రమం అంతటిని త్వరితగతిన జరిగిద్దాం. మరలా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, సెమినార్ నిమిత్తం మానక మీ అందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే సెమినార్ కొరకు సహకరించాలనుకునే పిల్లలు, దేవుని ప్రేరణ మీకు ఒకవేళ కలిగితే ప్రభు పరిచర్యలో వాడబడాలనుకునే వారు ఎప్పటి నుంచి సిద్ధపడాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందులో ఎలాంటి బలవంతం లేదు. మీకు ఇష్టమైతే మాతో పాటుగా దేవుని పనిలో మీరందరూ మీ కుటుంబాలతో సహా వాడబడాలి. అలాగే సెమినార్స్కి ఎవరైతే టీమ్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచి సిద్ధంగా ఉండండి. ఆయా టీముల్లో ఉన్నవాళ్ళు తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లని సంప్రదించండి. ఏ టీంలో ఎవరెంతవరకు పనిచేశారో మరలా అదే టీంలో కొనసాగే వాళ్ళు కొనసాగండి. పరిచర్యలో నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా ఉండండి. దేవుని యొక్క పని ఘనంగా చేద్దాం. వచ్చే సంవత్సరానికి మనం ఉంటామో ఉండవో తెలియదు, కానీ మనలో చాలామంది వెళ్ళిపోయినప్పటికీ దేవుని సన్నిధికి మనం మన బాధ్యతను కొనసాగిస్తూ ముందుకెళ్తున్నాం. ఆ వరుసలో మనం ఒకవేళ ఉన్నా పని చేస్తూ వెళ్ళిపోతాం. పనిలో ఉన్నవాడికి ఎప్పుడు సంతృప్తి ఉంటుంది, పనిలో ఉన్నవాడికి ఎప్పుడు ఆనందం ఉంటుంది. వాడు భావితరాలకు మేలుకరంగా, దీవెనకరంగా ఉంటాడు. కనుక బాధ్యత రాహిత్యంగా ఎవ్వరూ ఉండొద్దు. బాధ్యత కలిగి పనులు మీ భుజాన వేసుకుని ముందుండి నడిపించే నాయకులుగా, నాయకురాళ్లుగా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వ్యక్తిగత నిర్ణయాలు మీరే తీసుకోవాలి తప్ప బలవంతంగా కర్రబెట్టి పొడిచి మరీ ముందుకు పంపించే పని మాకు అప్పగించొద్దని మరొకసారి మీ అందరికీ చేతులెత్తి విన్నవిస్తూ, మీ అంతటా మీరు మీకు అప్పగించిన బాధ్యతలను నమ్మకంగా చేయండి. ఎవరు ఏ పరిచర్యలో వాడబడుతున్నారో నాకైతే సరిగా ఐడియా లేదు. నువ్వు వంట పరిచర్యలో ఉన్నావా, వడ్డించే పరిచర్యలో ఉన్నావా, లేదా ఇంకేమైనా పరిచర్యలో ఉన్నావా, ఆ పరిచర్యలు నమ్మకంగా కొనసాగించండి. జాగ్రత్తగా మీరు దేవుని సన్నిధిలో నిలబడండి. అలాగే పరిచర్యకు సహకరించే బిడ్డలు కూడా వారు మీ కలిమిలో నుండి మీ సామర్థ్యము కొలది మీరు చేయగలిగింది దేవుని కొరకు చేయండి. తద్వారా అనేక మంది మేలు పొందుకుంటారు, దీవెన పొందుకుంటారు. ఈ విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, ఇంతవరకు మన మనోనేత్రాలు వెలిగింపచేసే చాలా విలువైనటువంటి దేవుని వాక్యాన్ని, సందేశాన్ని అందించినటువంటి అనేక ప్రభు పేరట హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నానండి. ప్రియులారా, మరి చెప్పబడినటువంటి వాక్యం మన హృదయాల్లో భద్రపరుచుకోవాలి. మన హృదయం అనే పలకల మీద రాసుకోమన్నాడు దేవుడు. అలాగే నీ నుదుట బాసికం వలె కట్టుకోమన్నాడు. దేవుని యొక్క వాక్యం మనం నడిచే త్రోవకు దీపం వంటిది. కాబట్టి ప్రియులారా, వాక్యం నుంచి ఎప్పుడు కూడా మన అందరం తొలగిపోకూడదు. ఆ వాక్యాన్ని పాటిస్తే తద్వారా వచ్చే వాగ్దానాలన్నింటినీ కూడా ఇంతవరకు మనం నేర్చుకున్నాం. మరి మరొకసారి ఇలాంటి గొప్ప సందేశాన్ని అందించినటువంటి అన్నకి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ సమయంలో ప్రభు యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్య పఠనం జరిగించాల్సిందిగా 7 నుంచి వచ్చేసినటువంటి తమ్ముడు ఇర్మియా తమ్ముడు వచ్చి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వచనం వరకు చదివి వినిపిస్తారండి. అలాగే ఈ ప్రభు యొక్క పరిచర్యలో, రొట్టె ద్రాక్షారసం పరిచర్యలో పాల్గొన్నటువంటి స్త్రీ పురుషులు, సహోదరిమణులు దయచేసి ఈ వేదిక వద్దకు త్వరగా వచ్చినట్లయితే అన్నయ్య గారు ప్రార్థన చేసిన తర్వాత రొట్టె ద్రాక్షారసం మీకు ఇవ్వబడుతుందండి. ఇర్మియా వచ్చారండి? ఏడు నుంచి వీర్యమే వచ్చారండి, రాలేదా? సహోదరులు సురేష్ గారు వాక్య పఠనం చదివిస్తారండి. ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి చూడండి.
అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 31 వరకు ఉన్న వాక్యాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగను. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగను చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడికే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులను బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఇలా తీర్పు పొందకపోదు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన జీవితాలలో ఫలింపచేయనుగాక. ఆమేన్. వాక్య పఠనం జరిగించిన బ్రదర్ సురేష్ గారికి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ సమయంలో అన్నయ్య ప్రార్థన చేస్తారు. రొట్టె ద్రాక్షరసం మీ వద్దకు వస్తుంది. సరే, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వచ్చి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, పిల్లలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. దయగల దేవ, మీ కుమారుడైన క్రీస్తు మా కొరకు చేసిన త్యాగము, ఆయన పడిన పాట్లు, ఆయన మాకిచ్చినటువంటి గొప్ప భాగ్యము, అది వెలకట్టలేనిది, విలువైనది, వర్ణింప సఖ్యము కానిది. అలాంటి గొప్ప స్థితిలో మమ్మల్ని అందరినీ నిలబెట్టినందుకు మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృతజ్ఞత కలిగి ఆయన మరణమును ప్రచురించే బాధ్యత మా భుజాల మీద వేసుకుంటున్నాం. ఆయన సువార్త భారాన్ని కలిగి మేము ముందుకు కదులుతున్నాం. ఆ భారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసాన్ని తీసుకుంటూ ఉండగా మమ్మల్ని, మా కుటుంబాన్ని మరింత బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధి కాంతి ప్రకాశము చేత మమ్మల్ని స్థిరపరిచి నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ వీళ్ళందరినీ మీ సేవలో బలమైన పాత్రలుగా వాడుకోమని వేడుకుంటూ, అలాంటి యోగ్యత మీ పిల్లలందరికీ అనుగ్రహించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామములో ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.